పరలోకమందున మా తండ్రి, ప్రతి వారము తండ్రి సత్యము ద్వారా మమ్మల్ని పలకరిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు. తమ్ముడు ద్వారా విలువైన సంగతులు అందించారు. మరికొన్ని తండ్రి విలువైన సంగతులు మాకు నేర్పించండి. మా జీవన విధానం, మా పోరాటము తండ్రి, మాకు నిద్రలో మెలకువలో ప్రతి విషయంలో తండ్రి మేము జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని గూర్చి తండ్రి మరొకసారి తండ్రి ఈ పురాతనమైన సంగతులు నెమరవేర్చుండగా మా అందరితో మీరు ఉంటారని కోరుతున్నాం తండ్రి. చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకి అందరికీ తండ్రి మా గమ్యం ఏంటో మరొకసారి తండ్రి మాకు తెలియజేస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం ఆలస్యం చేయకుండా త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పెద్దలు ఉన్నారు, ఎండ తాకిడి ఎక్కువ ఉంది కనుక త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం. చక్కగా క్లారిటీగా తప్పులు చదవకుండా చక్కగా చదవాలి. ఎవరైనా 10 వచ్చిన వరకు ఒకసారి చదువుతాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు తన ఆస్తిని పాడు చేయుచున్నాడని యొద్ద అతని మీద నేరము మోపబడగా అతడు వాడిని పిలిపించి, నీవిక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనక నేను ఏమి చేతును? త్రవ్వలేను. భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకుని తన యజమానిని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనెని చెప్పగా, నేను చదువుతాను చూడండి. నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చోండి, 50 మణుగులను రాసుకోనమని వాడితో చెప్పాను. తరువాత వాడు, నువ్వు ఎంత అచ్చి ఉన్నావని మరొకరిని అడగగా వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 80 తూములను రాసుకోనమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని వాని యజమాని వాడిని మెచ్చుకొనెను. ఎలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్య నివాసాలలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్తున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకం గుండువాడు ఎక్కువలోనూ నమ్మకం గుండును. మిక్కిలి కొంచెంలో అన్యాయం గుండువాడు ఎక్కువలోనూ అన్యాయం గుండు. ఆగుదాం. ఇదొక పురాతనమైన ఉదాహరణ. పలుమార్లు మనం ధ్యానించిన ఉదాహరణ, మరొక్కసారి ధ్యానించవలసిన అవసరత ఉన్న ఉదాహరణ ఇది. రాయబడిన సంగతి చూడండి. యూదుల యొక్క టీచింగ్ ఫ్రేమ్ మనకు తెలియకపోతే కొన్ని ఉదాహరణలు తప్పుగా అర్థం చేసుకుంటాం. మనం తప్పులు చేస్తూ కూడా పర్లేదన్న ఒక ధీమా వ్యవహారం ఇలాంటి ఉదాహరణలు బట్టి ధైర్యం వస్తుంది మనకి. ఒక ఉదాహరణ చెప్తున్నాను, వీలైతే కట్టేద్దాం. అది మీకు క్లారిటీగా ఉందమ్మా? కట్టేయమంటారా? కొంచెం శ్రమ పడండి, కట్టండి. ఈరోజు కొంచెం కూల్గా ఉందిలేండి. ఈ సమ్మర్ 4 వారాలు కొంచెం పల్చగున్న డ్రెస్సులు వేసుకోండి. సమ్మర్ డ్రెస్సులు ఉంటాయి కదా పలసగా. ఇది ఈరోజు అక్కడక్కడ కన్నాలు పడిపోయింది వేసుకుని వచ్చాను నేను. చల్లగా ఉంటుంది నిజంగానే. కొంచెం డ్రెస్సులు వేసుకుంటాను మంచిగా. సరే, రాయబడిన ఉపమానాన్ని చూడండి. యూదుల యొక్క టీచింగ్ ఫ్రేమ్లో నెగిటివ్ ఎగ్జాంపుల్స్ నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తారు వాళ్ళు.
అసలు టీచింగ్ అంటే ఇలా ఉండాలి అని బెస్ట్ టీచింగ్ అవార్డు ఇవ్వాలి అనుకుంటే ఎవరికైనా ఇవ్వాలి అంటే యూదులకే దక్కుద్ది. అంత బాగా బోధిస్తారు వాళ్ళు. వాళ్ళ అంకెల్లో నుంచి మాట్లాడతారు, సంఖ్యల్లోంచి మాట్లాడతారు, బొమ్మల్లోంచి మాట్లాడతారు, కలర్స్లోంచి మాట్లాడతారు, నెగిటివ్ ఎగ్జాంపుల్స్లో నుంచి టీచింగ్ ఇస్తారు వాళ్ళు. అంత బాగా బోధిస్తారు వాళ్ళు. వాళ్ళ బోధన విధానం చూసినప్పుడు నిజానికి ఈ ఎగ్జాంపుల్లో ఒక వేస్ట్ ఫెలో గాడు ఉన్నాడు. అతను వేస్ట్ ఫెలో అనే కన్నా అతనికి ఒక ఉద్యోగం ఉంది. హౌస్ మేనేజర్. హౌస్ని మెయింటైన్ చేస్తాడు. మన లెక్కల్లో పూర్వం భాషలో మాట్లాడాలంటే ఒక గుమస్తా. ఇప్పుడు ట్రెండ్లో ఈ జనరేషన్లో మాట్లాడాలంటే చార్టెడ్ అకౌంట్ అంటే సిఏ. మంచి లెక్కలు వేస్తాడనమాట. ప్రతి దిక్కున ఇలాంటి లెక్కలు వేసే వాళ్ళు ఉంటారంటే ఉంటారు. ఒక ముఖ్యమంత్రికి చార్టెడ్ అకౌంట్ ఉంటారు, ఒక ఎమ్మెల్యేకి చార్టెడ్ అకౌంట్ ఉంటారు. అక్కడ వరకు ఎందుకు పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా ఈ మధ్య చార్టెడ్ అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు. ఆశ్చర్యం విచిత్రం ఏంటో తెలుసా, పెద్ద పెద్ద మినిస్ట్రీలకు కూడా చార్టెడ్ అకౌంట్స్ ఉంటాయి. ఆ మధ్య ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న నేను మీకు చార్టెడ్ అకౌంట్గా ఉందాం అనుకుంటున్నాను అన్నాడు. మనకి అకౌంట్లో అంత లేదని చెప్పాను. అంత లేదు, మాకు ల్యాండే లేదు సరిగా. నువ్వు మాకు వద్దులే తమ్ముడు, దేవుడు దీవించి అందుతా, అప్పుడు చాలే, మేమే ఏదో 2 ఎకరం చదువుకున్నాం మరి అని చెప్పు. నేను అడుగుతున్నాను, ఉండాలంటే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే గవర్నమెంట్ లెక్కలు అడుగుతుంది. అధికారంలోకి రాకముందు ఆస్తులెన్ని, అధికారంలోకి వచ్చినప్పుడు ఆస్తులెన్ని. అక్కడ వరకు ఎందుకంటే ఎంప్లాయీస్కున్న మనం ప్రతి ఒక్కరూ కొన్ని సంవత్సరాలకి అప్డేట్ చేసుకోవాలి మన ఆస్తుల విలువలు ఎంతో. అంతకుముందు ఎంత, ఇప్పుడు ఎంత, వచ్చింది ఎంత, ఇది ఎలా వచ్చింది, దీనికి లెక్కలు చూపించాలి. దానికి లెక్కలు చూపించాలంటే మనం ఒరిజినల్ లెక్కలు చూపిస్తే అన్ని ఆస్తులు మన దగ్గర ఉంటాయా? ఉండవు. అందుకే ఏం చేస్తాం, లెక్కల్లో తప్పులు దొరకకుండా చక్కగా గవర్నమెంట్కి ఎక్కమప్ప చెప్పినట్టు అప్పు చెప్పాలంటే అక్కడ ఉండాలి తెలివైనోడు. ఆడెవడు? చార్టెడ్ అకౌంట్. ఆడు చక్కగా ఎత్తాడనమాట లెక్కలు. ఇదిగో ఉల్లిపాయలకి ఎంతకు వచ్చి పెట్టాం, పచ్చిమిరకాయలకి ఎంతకు వచ్చి పెట్టాం, మొన్న భోజనాలు పెట్టామండి సెంటర్లో, సోషల్ ఈవెంట్ చేసాం, దానికి ఎంత ఖర్చు పెట్టామని ఇలాంటి లెక్కలు పెట్టేది 10 మందికి 100 మంది అని లెక్క రాస్తారనమాట. అలా ప్రతిదాన్ని లెక్క రాసేదాన్ని గుమస్తా ఉద్యోగం అనేవారు, ఇప్పుడు చార్టెడ్ అకౌంట్ అంటున్నారు. అలాంటి అకౌంటెంట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాట్లాడుతున్నారు. అది ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్. అదేంటి, తప్పుడు ఉదాహరణలో నుంచి మంచివి నేర్పిస్తాడంటే అదే యూదుల్లో ఉన్నది. యూదుల్ని చూసే మనం చాలా నేర్చుకున్నాం. అక్కడ వరకు ఎందుకండి, మీ దగ్గర ఒక బైబిల్ ఉంది, నా దగ్గర ఒక బైబిల్ ఉంది, నేను ఏం బోధించినా బైబిల్ చూస్తూ బోధిస్తున్నాను. ఈ ట్రెడిషన్ ఎక్కడిది? యూదులది. అలా ఉందా బైబిల్లో దాఖలా అంటే ఉన్నాయి. చూడండి, ఆయన సమాజ మందిరంలో నిలబడినప్పుడు గ్రంథపు చుట్టను ఇప్పి ఆయన ఇలాగూ బోధింపసాగిన. అంటే ఈ ఫ్రేమ్ ఎక్కడ చెప్పండి? యూదులది. అప్పుడు గ్రంథపు చుట్టనిప్పారు, ఇప్పుడు పుస్తకం ఇప్పుతున్నాం. ఆ రోజుల్లో చర్మపు కాగితాల మీద ఉండేది కాబట్టి దాన్ని ఇలా ఓపెన్ చేసి చదివేవారు. ఇప్పుడు మన బైబిల్ ఇలా పేపర్ అని వచ్చింది కాబట్టి దాన్ని ఇలా ఓపెన్ చేసి, అంటే ఈ అన్ని మూలాలు ఎక్కడవంటే యూదుల్లోనివే, ఇశ్రాయేల్లోనివే. అలాగే వాళ్ళు బోధించే విధానంలో చెడ్డ ఉదాహరణ నుంచి కూడా మంచిది ఇస్తారు వాళ్ళు. ఒక ఉదాహరణ చెప్తాను. పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు ఆయన. పులిసిన పిండి మీలో ఉండకూడదు అన్నాడు ఆయన. పులిసిన పిండి విషయంలో జాగ్రత్త, మీలో పులిపిండి కలదేమో చూసుకోండి అన్నాడు ఆయన. ఆయనే ఏమన్నాడంటే, దేవుని రాజ్యం పులిసిన పిండిని పోలి ఉంది. అదేంటి, పులిపిండి మీలో ఉండకూడదు, పులిపిండిలా మీరు వ్యవహరించొద్దు, మీలో పులిపిండి ఉందేమో చూసుకున్నాను. పులిపిండి అంటే ఏంటి? 1989 తర్వాత అంట తెలుగు ఇంగ్లీషు పూర్తిగా రాని వాళ్ళు పుట్టారట. మనమే అటు పూర్తిగా తెలుగు రాదు. పులిపిండి అంటే ఎక్స్పైర్ అయిపోయిన పిండి అని, ఇంక పనికిరాదు అది. ఇప్పుడు పులిసిపోయిన పెరుగు అంటారు చూడండి. గ్లాస్ పెరుగు తోడుపెట్టాం అనుకోండి, గ్లాస్ పెరిగి అది 2-3 రోజులకి ఇలా పొంగిపోతుందంటే ఏంటి? ఫలదీకరణం చెందిందనా? దాని అర్థం ఏంటి? ఎక్స్పైర్ అయిపోయింది. పిండిని గిన్నెలో పెడతాం, గిన్నెలో ఉన్న పిండి పొంగి పొరలిపోతుందంటే ఎక్స్పైర్ అయిపోయింది. ఒక బన్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, ఆ బన్ను ఉబ్బిందంటే ఎక్స్పైర్ అయిపోయింది. అంటే దీన్ని పోలుస్తాను ఏమన్నాడు, దేవుని రాజ్యం ఎక్స్పైర్ అయిపోతున్న పిండి మాదిరి ఉందన్నాడు. అదే ఎట్లా ప్రభు అంటే అది నెగిటివ్ సైడ్ కదంటే, నెగిటివ్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఎట్లా అంటే, ఇంత సైజు పిండి ఒకేసారి అది ఎలా పులిసిపోయిన తర్వాత ఇలా విస్తరిస్తుందో, దేవుని రాజ్యం కూడా అంత త్వరగా విస్తరిస్తుంది అనడానికి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్లో నుంచి చెప్పండి ఒక గుడ్ ఎగ్జాంపుల్, రైట్ టీచింగ్ మనకి ఇచ్చాడు అనమాట. ఇది మీకు అర్థమైతే అలాంటి ఫ్రేమ్లో
అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చదువుకున్నది. ఎవడీడు? చెడ్డ గుమస్తా. ఏం చేస్తున్నాడు? అధికారి కన్నులు గప్పాడు. చదువుదాం ఒకసారి మొదటి వచనం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద గృహ నిర్వాహకుడు, హౌస్ మేనేజర్ ఉన్నాడు. ఈ హౌస్ మేనేజర్ వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని మీద నేరము, కంప్లైంట్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పబ్లిక్ నుంచి వచ్చిందో, లేకపోతే బకాయిలు ఎవరైతే కట్టాల్సి ఉన్నారో ఆ బకాయిలు కంప్లైంట్ చేశారో తెలియదు. బకాయిలు అంటే మళ్ళీ 1989 చెప్పండి. బకాయిలు అంటే అప్పులోళ్ళు, అది అప్పులు కట్టాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంప్లైంట్ చేస్తారు. ఎవరికి కంప్లైంట్ చేస్తారో తెలియదు. మొత్తం మీద మీ ఓడు తేడాగా ఉన్నాడు అని చెప్పేశారు పాయింట్. ఇది ఎంతవరకు రైట్ అని ఆయన అబ్జర్వేషన్ ఆయనకు ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈడు ఏమనుకున్నాడంటే, నేనే లెక్కలు వేస్తున్నాను కదా, ఆయనకి లెక్కలు రావనుకున్నాడేమో. ఆయనకి లెక్కలు రావని నీకు అప్పగించలేదు, ఆయనకి ఖాళీ లేక నీకు అప్పగించాడు. ఆయన బాస్ కాబట్టి అప్పగించాడు, ఆయన బిజీగా ఉంటాడు కాబట్టి అప్పగించాడు. ఆ బిజీ లైఫ్లో ఈడు ఏమనుకోండి, లెక్కలు చూడ్డా అనుకున్నాడు. ఎక్కడో దిక్కున బెరుసు కొడుతుంది కదండి, ఆ బెరుసు కొట్టింది తెలిసిపోయింది. అడిగారు, ఏంద్రా అయ్యా నీ మీద ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి ఏంట్రా అబ్బాయి అని అడిగితే, అది అన్నాడు. అది అన్నప్పుడే అర్థమైంది లెక్క తేడా వచ్చిందని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక్కసారి తేడా వచ్చింది కనుక ఇంకా అనుమానం ఇంకా అలాగే కొనసాగుతుంది. నీకు రిజైన్ లెటర్ రెడీ చేస్తున్నాను, వెంటనే ఈరోజు లెటర్ ఇచ్చాను కానీ కొంచెం టైం ఇస్తున్నాను, రెడీ అయిపోయి ఏమైనా ప్లాన్ ఉంటే ప్లాన్ చేసుకో అన్నాడు. మంచి ఆఫీసర్ అండి ఈయన. ఎవరినైతే వెంటనే గెంటేస్తాడు, కక్క ముక్క తిన్నావు, డొక్క తిని ఎదవా, ఒళ్ళు కొవ్వెక్కింది, ఎంతే మోసం చేస్తున్నాను పో అని వెంటనే గెంటేస్తాడు. ఆయన గెంటే లేదు, టైం ఇచ్చాడు. ఎంత టైం ఇచ్చాడంటే వాడు సర్దుకునేంత టైం ఇచ్చాడు. ఎంత టైం అంటే, రే నీకు టైం ఇస్తున్నాను, నువ్వేం చేస్తావంటే నేను తీసేయాలనుకుంటున్నాను. అంతే కదండి. భార్య భర్తల మధ్య ఒక్కసారి అనుమానం వస్తే ఇంక తుమ్మున అనుమానమే, దగ్గున అనుమానమే, అన్నీ అనుమానాలే రావా చెప్పండి. ఇప్పుడు ఒక్కసారి అనుమానం, రోజు లేటుగా వచ్చేవాడట, ఎప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. ఏంటంటే కొంచెం ఆఫీస్ వర్క్ అమ్మాయి మరి అలా ఉంటుంది బిజీగా అంటే ఎప్పుడు ఇబ్బంది లేదు. ఎవరో పక్క ఆవిడ వేసేసింది చెవిలో, ఎందుకు లేటుగా వస్తున్నాడు తెలుసా అందట. ఎందుకు చెప్పలేను, బాధపడతాను చెప్పలేకపోతున్నాను అందట. ఏం చెప్పలేదు, గాడిదగుడ్డు అలా అందంతే. ఇంక ఈవిడ అల్లుకుంటుంది స్టోరీలు, నువ్వు ఎందుకు లేటుగా వస్తున్నావు నాకు తెలుసు. ఏం తెలుసు చెప్పబట్టి, నాకు తెలుసు చెప్పను మనసులో పెట్టుకున్నాను. తలకాయ ఏం ఉండదు. ఆ అనుమానం అన్ని రకాల అనుమానాలు. అదిగో ముఖం కొంచెం వాలిపోయినట్టు ఉంది నాకు తెలుస్తుంది, మధ్య నువ్వు ఎక్కువ ఏదో నీరసంగా వస్తున్నావు నాకు తెలుస్తుంది. రకరకాలు చెప్తుంది, ఇంకా చెప్పదా. ఇక అనుమానం వస్తే అనుమానం. ఒక్కసారి స్నేహంలో అనుమానం వచ్చింది అనుకోండి మళ్ళీ నమ్మగలరా? కాపురంలో అనుమానం వచ్చింది అనుకోండి మళ్ళీ నమ్మగలరా? ఆఫీస్లో అనుమానం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఏం మిస్టేక్ జరిగినా ఎవడవైపు చూస్తే ఏళ్ళన్నీ ఆడవైపు చూస్తే. మీరు రూమ్స్లో ఉంటున్నారు, రూములో ఒక్కసారి మీ మీద తేడా వస్తే, రూమ్లో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఎవరి మీదకి వస్తే వెళ్ళి చెప్పండి, మీ మీదకి వస్తాయి. కుటుంబంలో ఎవడైనా తేడాగా వ్యవహరిస్తే, ఏదన్నా కుటుంబంలో ఒక వస్తువు మిస్ అయితే ఏళ్ళని ఎవడవైపు చూపిస్తే చెప్పండి. అందుకే ఒక్కసారి తేడా వచ్చిందో ఇంకా తేడా కొనసాగుతుంది. అందుకే చెప్పేశాడు ఆఫీసరు, ఇక అవదరు అయ్యా నీకు చెప్తున్నాను, నీకు రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు వీడు డైనమాలో పడిపోయాడు. ఏమైనా ఫీల్ అవుతున్నాడంటే ఇప్పుడు ఆడు ఫీలింగ్ బయట పెడుతున్నాడు. చూడండి 3వ వచనంలో, ఈ గృహ నిర్వాహకుడు తనలో తాను, అంటే ఆడొక్కసారి ఆలోచనలో పడ్డాడు, నా యజమానుడి గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేయను గనక నేను ఏం చేతును, త్రవ్వలేను, భిక్షమెక్త సిగ్గుపడుచున్నాను. వాడికి బైబిల్ ఏముంటుందంటే, వాడికి బైబిల్ ఎలా ఉందో ఏమని ఉంటుందంటే, తవ్వలేనంటే ఇప్పుడు ఏదో మట్టి పని చేయడానికి వెళ్ళగలడా? ఇప్పుడు చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని గుమస్తా లెక్కలు రాసినోడు సడన్గా ఉద్యోగం పోయి రేపు డ్రైనేజీ తవ్వకాలు ఉన్నాయి వచ్చేయండి అంటే వస్తాడా? తవ్వగలడా? డ్రైనేజీలు ఇన్నగా కప్పెట్టాలి, తవ్వగలడా? అవ్వదాడికి. ఎందుకంటే ఫ్యాన్ కింద సాగినోడు సడన్గా ఎండలో కంటే అవుతుందా? మరో పదం ఉంది ఇక్కడ చక్కగా, ఇక్కడ గ్రాంధికం కనుక భిక్షము అని రాశారు, వాడికి బైబిల్ ఏం రాశారు? ముష్టి అని రాశారు. ఇప్పుడు సడన్గా ముష్టి ఎత్తుకోగలడా? అలా అని ఎండలోకి వెళ్ళి పని చేయగలడు? ఎందుకంటే ఇప్పుడు ఈ ఆఫీసుల్లో పని మరిగిన వారు వాళ్ళు ఎప్పుడో చూడండి సడన్గా బయటకు వచ్చి పని చేయమంటే చేయలేరు. 4 మెట్లు ఆక్కండి ఎక్కమని చెప్పండి అంట. నల్లపిల్లి వీడియో ఒకటి ఉందో చూసారా? అది భలే పెడతారండి. ఆ కుర్రగాడు అది ఏమన్నా అంటుంటుంది, అది నల్లపిల్ల, అది హెచ్చు మనిషిలాగే అంటుంటుంది. సేమ్ నల్ల పిల్ల కడుతారు. అప్పుడప్పుడు మీరు చూడండి
పని మీద బాధ్యత లేనివాడు, పని మీద విలువ లేని వ్యవసాయం పనులు తీసుకోవాలండి వీళ్ళని. సీరియస్గా చెప్తాను. చదువు అబ్బలేదు అనుకోండి, తీసుకెళ్ళిపోవడం 6 రోజులు వ్యవసాయం పనికి వచ్చి చక్కగా చదువుకుంటారు. నేను సీరియస్గా చెప్తున్నాను. చాలా ఇంట్రెస్ట్ వస్తుంది చదువులో. మాటల్లోని పనిలో ఈడ్చేయడమే. బాబు బంగారం బుజ్జి కానీ రారా రై నాడు కోతకి వెళ్దాం అన్నాడు. పనకొట్లోనన్నాడు. పనకొట్లు తెలుసా, మోపెత్తేస్తారు. మిషన్ వచ్చింది కానీ ఇప్పుడు మొత్తం కట్టి ఎత్తి మొత్తం వ్యవసాయం అన్ని వర్కుల్లో కష్టమైన పని, ఎండకు మలమలా మాగిపోయేది వ్యవసాయం పని అండి. తీసుకెళ్ళాలి అప్పుడప్పుడు. పిల్లలు మాట వినకపోతే సరదా పంపించండి, ఏం పర్లేదు, తెలుస్తాయి. చేతులు ఎలా కొట్టుకుపోతాయి, మెడలు ఎలా కొట్టుకుపోతాయి అన్నీ తెలుస్తాయి. వీడికి అది అర్థమైంది, మనం కూలి పని చేయలేం. గవర్నమెంట్ సెక్టార్స్లో చాలామంది మీరు చూడండి, ఉద్యోగాల్లో ఎంత బద్ధకంగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు మీరు చూడండి. కావాలండి చాలామంది తక్కువ పర్సంటేజ్ నాణ్యమైన వర్క్ చేస్తారు. మెజారిటీ ఎంప్లాయీస్ దొంగ ఉద్యోగాలు చేస్తారు. 11:30కి వస్తారండి లింగుమని, 11:30కి వస్తారు, 1:30 ఉద్యోగం చేస్తారు. సరిగ్గా 1 గంటకు భోజనం దిగిపోతారు. 1 గంటకు భోజనం దిగుతారు. బ్రేక్ టైం 3 గంటల వరకు బ్రేక్ టైం. మళ్ళీ 3 గంటలకు ఎక్కుతారు లింగుమని, 1 గంటన్నర ఉద్యోగం చేస్తారు. మళ్ళీ 4:30, 5 కల్లా స్నాక్స్ టైం, బ్రేక్ టైం, మళ్ళీ టీ టైం. ఆ టీ టైం అయిపోతుంది. టీ తాగే లోపు మళ్ళీ 5:30 కల్లా ఉద్యోగం మళ్ళీ వెంటనే సర్దేసి వచ్చేయాలి. ఎంత ఎగ్గొడతారండి ఉద్యోగాన్ని. ఆ నిలబడినోడు వరకు ఫైల్ పక్కనే పడేస్తారు. ఏమి ఇచ్చారు, పైపచ్చికి ఎంతో అలిసిపోయి మన ఫీలింగ్. ఇలాగ ఎంత బుసలు కొట్టి సుఖపడినోడిని సడన్గా పనిలోకి రమ్మంటే ఏమంటాడు చెప్పండి. ఫ్యాన్ గుర్తొచ్చేస్తుంటుంది ఆడికి, టేబుల్ గుర్తొచ్చేస్తుంది ఆడికి అర్థమైంది మన వల్ల అవదు కూలి పనులు చేయడం. కూలోళ్ళని బెదిరించమంటే బెదిరించగలను కానీ నేనే కూలి పని చేయాలంటే నా వల్ల అవదు. నెక్స్ట్ భిక్షం ఎత్తుకోలేను. ఈ ఉద్యోగాలు చేసిన ఎప్పుడైనా గమనించారా? వీళ్ళ కింద బకాయిలుగా ఉన్నవారు, వీళ్ళ కింద పని లేదా వీళ్ళకి దగ్గర పని ఉన్నవాళ్ళు ఎవరైనా వస్తే, ఏయ్ గుడ్ మార్నింగ్ చెప్పరా, గుడ్ మార్నింగ్ చెప్పవా, సరే భాగ్య సంగతి చూద్దాం అంటారా? ఆడికి వెళ్ళేటప్పుడు ఏ ద్రాక్ష పళ్ళు అట్టుకెళ్ళాలి, లేకపోతే యాపిల్స్ ఒక 1/2 డజన్ యాపిల్స్ పట్టుకెళ్ళాలి, బనానా పట్టుకోవాలి, సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు పనులు అవ్వవు. ఆఫీస్లో కొన్ని దిక్కులు పనులు అవ్వాలంటే కొంతమంది సీనియర్స్ని అడగండి, వెళ్ళేటప్పుడు ఏదో ఫ్రూట్స్ అట్టిపోతారు. ముంజికాయల సీజన్ అయితే ముంజికాయ, అదో లంచం అన్నమాట. ముంజికాయల లంచం, మామిడికాయల లంచం, ఏడు ఇదిగో నాటు కూడా చేపలు ఒకటి పట్టుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనం అలా లేవనుకో, ఒట్టి చేతులతో వచ్చి అనుకోండి పైనుంచి కిందకి ఇలా చూస్తాడు. సరే రేపురా, రేపు పొద్దుగానే, రేపు కొంచెం వర్క్ అది ఉంది, సార్ అది బయటకు వెళ్తారు. వీడికి బిల్డప్ ఎక్కువైపోతుంది మధ్యలో. సార్ అది బయటకు వెళ్తారు, కొంచెం 2-3 రోజులు సార్ కొంచెం క్యాంప్కి వెళ్ళి వస్తారు. 3వ రోజు వచ్చేటప్పుడు చూసుకునిరా అంటాడు. పెద్ద డీటెయిల్గా ఏం చెప్పడు, అలాగేనే చూసుకుని వస్తాం. ఈ సరిగా చూసుకుని అంటే పేకాదేగా చూసుకుని వచ్చేస్తాడు. మళ్ళీ అడుగుతాడు, సోమవారం వెళ్ళి కొంచెం బిజీ ఉంది వారం, మరి వారాంతరం కదా వర్క్ అంత ఎక్కువ ఉంది. ఇలా తిప్పుతాడు. ఎందుకు ఇలా తిప్పుతాడంటే వీడికి అర్థమవుతుంది. అప్పుడు నీలాంటి నాలాంటి చెప్తాడు, అయ్యా నువ్వు వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తున్నావు అంటే త్వరగా కాదురా, ఏమన్నా అట్టుకుని వెళ్తున్నావా. ఓ అదే ఈసారి వెళ్ళినప్పుడు జీడిపప్పు ఒకటి అన్నీ పట్టుకుని వెళ్ళు, పని అవుద్ది అంటారు. ఇలాగ ఇంతమంది గవర్నమెంట్ సెక్టార్స్లో ఎంతమంది ఉన్నారండి, కక్కుర్తిగాళ్ళు అందరూ ఎంతమంది ఉన్నారండి. పేద ప్రజలు ఏడిపించారు. ఇలాంటి వాళ్ళకి సడన్గా ఉద్యోగం ఊడిపోయి, ఇంత బిల్డప్ కొట్టినోటి సడన్గా ఉద్యోగం ఊడిపోతే నాగమల్లి తోట జంక్షన్ దగ్గర అడుక్కోగలడా? సిగ్గుతో చచ్చిపోతాడు. అడుక్కోగలడా? జీడిపప్పు తిన్నావు కదరా నన్ను మనమే రూపేసేటప్పుడు చూస్తాం ఖచ్చితంగా. ఎంత ఏడిపించారో ఒక ఫైల్ ముందు కలపడానికి ఎంత ఏడిపించారని ఆడికి ముష్టి వేసేటప్పుడు పైనుంచి కిందకు లుక్ ఇస్తామేమమ్మా, ఇస్తాం. అందుకే నేను సిగ్గుతో ముష్టి ఎత్తుకోలేను, కూలి పని చేయలేను, నెక్స్ట్ ముష్టి ఎత్తలేను. అందుకే ఈ రెండు నేను చేయలేను. కనుక ఏం చేయాలబ్బా అన్నప్పుడు ఆడికి ఒక ఐడియా వచ్చింది. ఆడి జీవితాన్ని మార్చేసే ఐడియా. ఆ ఐడియా ఏమొచ్చిందంటే, ఈ బకాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచాడు. మరి పిలిచాడో, కోర్ కమిటీ మీటింగ్ పెట్టాడో, పర్సనల్ మీట్ అయ్యాడో, హౌస్ విజిటింగో, మొత్తం మీద మనకు తెలియదు కానీ మొత్తం మీద కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయినాడు ఇలా చెప్పాడు, ఇదిగో మా సార్కి మీరు అప్పు ఉన్నారుగా, ఎంత 2,000 ఉంటుంది నీది? 2,000 ఉంటుంది. ఓ పని చేయి, నీకు ఫ్లేవర్ చేస్తాను నేను. మా ఉద్యోగం ఓడిపోతుందని చెప్పట్లేదు వీడు, నీకు మంచి పని చేస్తాను. ఏం చేస్తానంటే, నీకు 2,000 ఉన్నాయి కనుక ఆ 2,000లో 1,000 మైనస్ చేస్తున్నాను, నువ్వు 1,000 కట్టాలని బకాయిలో రాస్తాను. ఓకేనా? డీల్ ఓకేనా అన్నాడు. ఎవడు ఓకే అండండి? ఓకే అన్నాడు. నెక్స్ట్ మరొకడు 5,000,
నీది మైనస్ 2500 చేస్తున్నాను, నువ్వు 2500 కట్టే, నీకు మైనస్ చేస్తున్నాను. ఇలా ప్రతి ఒక్కడికి మైనస్ చేశాడు. వాడికి నచ్చింది, నచ్చినప్పుడు వాళ్ళకి నచ్చింది, డీల్ ఓకే. ఇలా ఎప్పుడైతే చేస్తారో అందరికీ బాకీలు తగ్గించాడు. ఈడు ఎలా తగ్గించేస్తాడు? తెలుగులో సామెత ఉంది, సొమ్ము ఒకటిదే ఈడికే బాధ. వీడు ఇప్పటివరకు నాశనం చేసిన కాడికి నాశనం చేశాడు, మళ్ళీ ఏం చేస్తాడట? తగ్గించేస్తాడు. ఈ డబ్బులు కాదు కదా, ఈ డబ్బులు అయితే అంత అలాంటి నిర్ణయాలు తీసుకోడు. ఈ డబ్బులు కాదు కాబట్టి వాడి నిర్ణయాలు ఎంత వేగంగా తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇంకెలాగూ పోతున్నాను, వీడు ఏమైపోయినా పర్లేదు అనుకున్నాడేమో మరి. అనుకుని వెంటనే ఆ బకాయిలన్నీ రాయించేశాడు. మళ్ళీ ఈ విషయం ఆఫీసర్కి తెలిసిపోయింది. ఎవరికి? వాళ్ళ యజమానికి తెలిసిపోయామన్నాడంటే, ఒరే మళ్ళీ రెండో తప్పు చేశారు, మొదట తప్పు చేసావు తీసేస్తా అన్నాను, మళ్ళీ రెండో తప్పు చేసావు, ఈసారి నీ మెడకాయ మీద తలకాయ ఉంచండ్రా అనలేదు. ఏమన్నాడు తెలుసా? నువ్వు సూపర్ రా అన్నాడు. ఎవరిని? ఆడిని. మోసం చేసినాడు సూపర్ అని ఎలా అన్నాడండి? అది బిగ్ క్వశ్చన్. మీకు అర్థమవుతుందో లేదో? వాడు ఏమంటున్నాడు చూడండి, ఆ యజమానుడు అన్యాయపు సిరి వలన ఇంకా అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్న యజమానుడు వాణ్ణి మెచ్చుకోవడం ఏంటండి? ఈ నష్టాలు తెస్తే సూపర్ రా నువ్వని. ఇంకా పెద్ద ప్రశ్న ఏంటి చెప్పిన? వాణ్ణి మెచ్చుకున్నది అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యొక్క అధికారే కాదు వాడిని మెచ్చుకున్నది, మరి యేసుప్రభు వారు కూడా మెచ్చుకున్నారు. యేసుప్రభు వారు అన్యాయస్తులు మెచ్చుకోవడం ఏంటి? ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదో? యేసుప్రభు వారు అన్యాయస్తులు, వాడు అన్యాయం చేశాడా లేదా? చేశాడు. నెక్స్ట్, ఆస్తిని పాడు చేశాడా లేదా? చేశాడు. యజమాన్ని మోసం చేశాడా లేదా? చేశాడు. అప్పులోళ్ళతో దొంగ లెక్కలు రాయించాడా లేదా? చేశాడు. ఇన్ని దొంగ పనులు చేసినోడిని యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడంటే, నువ్వు బాగున్నావురా అన్నాడట. అండ్ ఇలాంటివి మనకి ఈ ఎగ్జాంపుల్, అంటే ఇన్ని తప్పులు చేసినా యేసుప్రభు వారు మెచ్చుకుంటారన్న ఒక విషయాన్ని మనం పొరపాటుగా అర్థం చేసుకుంటే ఏమవుద్ది? పేదరాయుడి తీర్పులు అవుతాయి. అవ్వో దొంగతనం ఎందుకు చేసావురా అని అడిగాడట. చేయాలనుకోలేదయ్యా, ఆకలయ్యా అన్నారట. తప్పు నీది కదరా, చెప్పండి, ఆకలిరా, వదిలేడురా అన్నారట. ఈ దొంగ లెక్కలు అడుగుతున్నాను, ఎందుకురా తప్పు చేసావు? యజమాని గల్లాపెట్టులో తీసావంటే ఏట్రా అంటే తీయకూడదు అనుకున్నాను అయ్యా, మా ఆవిడకి డెలివరీ జరిగింది, సరైన ఫుడ్ ఎట్టలేకపోతున్నాను, అందుకే ఒక 1000 రూపాయలు ఎక్కువ తీయదంటే తప్పు నీది కదరా. నెక్స్ట్ ఏంటని అనకండి. ఇలా అడుగుతున్నాను, ఇలా ప్రతిదీ అడుగుతున్నాను, ఇలా కంపేర్ చేసుకుంటే మన సిచ్యువేషన్ బట్టి ఆయన మెచ్చుకుంటాడా? ఈ మధ్య సిచ్యువేషనల్ థింకింగ్ అని వచ్చింది, దిక్కుమాలి థింకింగ్. చిచ్చు ఆగిపోద్దని తిడతలేదు. అలాంటివి చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆ పాయింట్లో మెజారిటీ, ఆ పాయింట్లో ప్రభు చూస్తున్నది ఏంటి? వాడు లెక్కలు మార్చిన విధానాన్ని ప్రభు చూడలేదు. యజమానికి నైస్గా అబద్ధాలు చెబుతున్నది ప్రభు చూడలేదు. నెక్స్ట్, వాడు అప్పులోడుతో టైఅప్ అయిపోయిన ఆ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ దొంగ లెక్కల చిట్టా చూడలేదు. మరి ప్రభు వాళ్ళలో ఏం చూశాడు? 4 రోజులు బతుకుండి వెళ్ళిపోయి భూలోకపు జీవితం కొరకు వాడు ఆరాటాన్ని పోరాటాన్ని చూశాడు. మళ్ళీ అర్థమైంది లేదు, మళ్ళీ వెనక్కి అంటే ఒక చిన్న జీవితం కొరకు వాడు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. చూసారా? అంటే ఈ జీవితం కోసం బ్రతికి చిన్న జీవితం కొరకు వాడి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఏ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు? నెక్స్ట్ నా భవిష్యత్తు ఎలా ఉండాలో, రేపు జరగబోయే సంగతి కొరకు ఇప్పుడు గ్రౌండ్ రెడీ చేసుకునే విధానాన్ని చూసి వాడి భవిష్యత్తు కొరకు వాడు ఆతృతను చూసి ప్రభు అన్నాడు, నువ్వు సూపర్ రా అన్నాడు. బాధపడవలసిన విషయాన్ని చెప్పినా మనల్ని కూడా ఆడినే చూడమన్నాడు. రేయ్ వాడుకలో చెప్తున్నావు, రేయ్ వెళ్ళరండి, ఆయన చూసి నేర్చుకోండి రా అన్నాడు. ఆయన చూసి నేర్చుకోండి. ఆడుకున్నంత శ్రద్ధ ఆత్మీయులని చెప్పుకున్న మీకుంటే ఎప్పుడో బాగుపడదరు అన్నాడు. ఎందుకంటే ఏముంది శ్రద్ధ? భవిష్యత్తు కొరకు శ్రద్ధ ఉంది ఆడికి. ఏ భవిష్యత్తు కొరకు శ్రద్ధ ఉంది? రేపు ఉద్యోగం ఊడిపోతే నా భవిష్యత్తు ఏంటని ఇప్పుడే నిద్రపోకుండా వాడేస్తున్న ప్లాన్స్ ఉన్నాయి. చూసారా? వాడు ఆతృతను మీరు గమనించండి రా అన్నాడు. నెక్స్ట్, వాడు ఏం ప్లాన్ చేశాడు గ్రౌండ్ అంటే, ఈ బకాయిలు కట్టాల్సిన వాళ్ళందరితో బాకీలు తగ్గించాడుగా. ఈ బాకీలు తగ్గించిన వాళ్ళు ఏమన్నాడు? ఇదిగో సకాన సగం మీకు తగ్గిస్తున్నాను అన్నాడుగా. తగ్గించే ముందు వీడు ఏం చెప్పాడు?
ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేస్తున్నాను కనుక చెప్పండి. రేపన్న నాడు నాకు ఇబ్బంది కలుగుద్ది, అప్పుడు మీరు నాకు హెల్ప్ చేయండి. ఇది ఎంత తెలివితేటలండి. నా మాట అర్థమవుతుందో లేదో. ఇప్పుడు మీకు నేను సహకరిస్తున్నాను, రేపు నాకు కష్టం వస్తుంది. నాకు కష్టం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు నాకు హెల్ప్ చేయండి, ఇప్పుడు నేను హెల్ప్ చేస్తానని రేపు రాబోయే కష్టం కొరకు 4 రోజుల జీవితం కొరకు వీడు తీసుకునే నిర్ణయాన్ని చూస్తే ప్రభు ఏమంటాడు తెలుసా? సరే, ఈ ఎలుగు సంబంధుల కంటే లోక సంబంధులే యుక్తిగా ఉన్నారంట. మరలా ఈ లోక సంబంధుల కన్నా ఎలుగు సంబంధులే నీరసంగా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కొరకు వాళ్ళ ఆరాటం ఏంటి, పోరాటం ఏంటి, వాళ్ళ ప్రణాళికలు ఏంటి? దేవుణ్ణి నమ్ముకున్నామన్న ఒక పేరు తప్ప వాడబారని భవిష్యత్తు ఒకటి నీకుందని దాని కొరకు నీకేమన్నా ఆరాటం ఉందా? అది ప్రశ్న. ఆ చెడ్డ ఉదాహరణలో నీకు నాకేం చేపిస్తున్నాడు? ఆ చెడ్డోడు ఈ చెడ్డ లోకంలో బతకడానికే వాడు అంత ఆతృత పడితే, నువ్వు నిత్యలోకంలో నిత్యము బతకాలి అంటే నీకేమన్నా కమిట్మెంట్లు ఉన్నాయా? వాడిని చూసి నేర్చుకుంటారా. ఆడు లోకం కోసం బతుకుతున్నాడు తీరును చూడండి. మీరు దేవుని పిల్లని చెప్పుకున్నా మీ బతుకులు చూడండి, మీరు కూడా లోకం కోసమే బతుకుతున్నారు. మరో ఉదాహరణ చెప్తాను వినండి. అలా ఉన్న ఉదాహరణలు, లోక సంబంధమైన ఉదాహరణలు, మనల్ని రేపే ఉదాహరణలు ఉన్నాయంటే ఇన్ని ఉన్నాయండి. మాట్లాడుకోవడం మొదలెడితే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. పెళ్ళి కాని కుర్రోళ్ళందరూ, ఒక కుర్రగాడికి పెళ్ళి వచ్చింది, పెళ్లి సంబంధం వచ్చింది. ఆ పెళ్లి సంబంధం వస్తే ఆ కుర్రగాడికి ఇలా చెప్పారు, ఇదిగో చక్కడు కుర్రాడు, మా అమ్మాయిని నీకు చేద్దాం అనుకుంటున్నావు అనగానే, వెయిట్ అంకుల్, వెయిట్, నేను చేసుకుంటాను, జాబ్ కొట్టాలి, హౌస్ కట్టాలి, ఫర్నిచర్ కొనాలి, బ్యాంక్ డిపాజిట్లో ఎంతో కొంత మనీ మెయింటైన్ చేయాలి, అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను, మీ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అన్నట్టుగానే జాబ్ కొట్టాడు, ఇల్లు కట్టాడు, ఫర్నిచర్ కొన్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు. అప్పుడు వెళ్ళి ఇప్పుడు మీ అమ్మాయిని చేస్తారా అని అడిగాడు. అప్పుడు చుట్టం పట్టం అన్నారు, నీలాటోడికి చేయకపోతే చెప్పండి ఇంకెలాటోడికి చేస్తాం, కళ్ళు మూసుని చేస్తాం అంటే అప్పుడు మళ్ళీ ఒక మాట, అత్త మీ రూపాయి నాకు వద్దు, మామ నీ రూపాయి నాకు వద్దు, మీ అమ్మాయిని బంగారు బొమ్మలా చూసుకుంటాను, నాకు వద్దు, నేను మొత్తం సెటిల్ అయిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా రెడీ అయిపోయింది అన్నాడు. మీరు గమనించండి, ఒక లోక సంబంధమైన వాడు పెళ్లి చేసుకోవడానికి ఎంత ప్రణాళికలు వేస్తే, నువ్వు ఆత్మీయుడివి, నీ పెళ్ళికి నీ ప్రణాళిక ఏంటి చెప్పు? ఎత్తుగా ఉంటుందా, తెల్లగా ఉండదా, నల్లగా ఉందా, కొంచెం ఎదుటి వాడమని చెప్పండి అన్నాడు. నేను అడుగుతున్నాను, వాళ్ళ లెక్కల ముందు ఆత్మీయుల లెక్కలేంటి? బైబిల్ ఏమన్నా తెలుసా? నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కొలత ఏముండాలి చెప్పిన, జీవమను కృపా వరములో నా జీవిత భాగస్వామి నాతో పాలువారై ఉండగలదా? అది నీ లెక్క. నీ లెక్క నీకు అర్థమవుతుందో లేదో. నేను పెళ్లి చేసుకుంటే నాతో పాటు బైబిల్ పట్టుకుని తిరగలదా? నేను పెళ్లి చేసుకుంటే నా నిత్య జీవపు ఆరాటం పోరాటంలో తన కూడా నిత్యత్వం కొరకు నడుస్తూ నేర్చుకోగలదా? కాస్త బైబిలు, పాట, వాక్యాలు చదవగలదా? ఈ లెక్కలు లేవు మనకి. బయటోడు పెళ్లి చేసుకోవడానికే వాడు ఇన్ని లెక్కలు, 4 రోజులు జీవితం ఇన్ని లెక్కలు వేసుకుంటే నీ ఆత్మీయ జీవితం కొరకు, నీ పెళ్ళి కొరకు నీ లెక్కేంటి? 1,00,000 ఇస్తారా? 2 లక్షలు ఇస్తారా? నీ బందెత్తారు నీకు. నువ్వు లోకస్తులు అయితే పోయి నువ్వు అలాగే ఆడికిలాగే ఉద్యోగం కడతాను, ఇల్లు కడతాను, అప్పుడు నాకు ఇంత ఇవ్వండి, ఇంత కష్టపడి అడుక్కో బయటికి పోయి. నువ్వు ఆత్మీయుడివైతే నీ పెళ్ళి యొక్క వ్యవహారం ఏంటని అడుగుతున్నా. ఇలా చెప్పాలండి. మా మామ నాకు బండి కొనడం ఏంటి, నా బండి నేను కొనుక్కుంటాను అనాలి. మామ ఇంటికి ఊడిపోయేలా బండి కొనిపిస్తారండి చాలా. నువ్వు ఆత్మీయుడైతే అడుగుతున్నాను, మా కష్టం మేము పడతాం, మా ఇబ్బందులు ఏమి మేము పడతాం, మా రూపాయలు ఏమి మేము సంపాదించుకో, మీ వల్ల మా గొడవలు రాకుండా ఉంటుంది చెప్పండి. చిటికి మాటికి మీ అమ్మాయికి వీడియో కాల్ చేయకని చెప్పండి, కరివేపాకు కోసం గొడవ పెట్టకని చెప్పండి. అది చెప్పం మనం. మేము ఆత్మీయులు, మేము చచ్చిపోతాం, కొట్టుకున్నా తిట్టుకున్నా సాయంత్రానికి కలుస్తాం, ఇది మా ఆత్మీయ పోరాటం అని చెప్పండి. బయటోడుకున్న ఆలోచన అడుగుతున్నాను. నిత్యత్వం కొరకు పేరు పెట్టుకుని బతుకుతున్నాం, కానీ ఏమన్నా మనకి ప్రణాళికలు ఉన్నాయా, గోల్స్ ఉన్నాయా? వాడు గోల్ పెట్టుకున్నాడు, వాడు రీచ్ అవుతున్నాడు. అందుకే ప్రభు అన్నాడు,
మళ్ళీ అంటున్నాడు చూడండి 8వ వచనంలో, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని వాని యజమానుడు వాడిని మెచ్చుకును. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులే ఈ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. మరో ఎగ్జాంపుల్ వినండి. మొన్న ఒక గ్రూప్స్ రిజల్ట్ వచ్చాయి, మీరు ఎంతమంది చూసారో. వాడు చిన్న ఉద్యోగం చేస్తాడంట, వాళ్ళ బాస్ తిట్టాడట. బాస్ ముందే మానేసి రిజైన్ లెటర్ ఇచ్చి, నువ్వు నాకు బాస్గా ఉన్నందుకు నన్ను తిడుతున్నా కనుక నీకు బాస్ అయ్యి వస్తానని చెప్పి వెళ్ళాడు. అన్నట్టుగానే ఐపీఎస్ అయ్యి వచ్చాడట. చూసారా లేదో మీరు? అంత కమిట్మెంట్ ఏంటి ఆ కుర్రగాడికి? కమిట్మెంట్, కసి. వాడు లోక సంబంధమైన ఒక విషయం కొరకు ఆ కుర్రవాడు లేదా యవనస్తుడు లోక సంబంధమైన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. కొట్టాడు, వచ్చి అనుకున్నది సాధించాడు. రిక్షా దొక్కుతున్నాడు, మా నాన్నని ఎట్లా అయినా సరే గ్రూప్స్ కొడుతున్నారు. ఆ ఎవరో ముస్లిమ్స్ అమ్మాయి ఐపీఎస్ అయింది, ఆ ఐఏఎస్ అయింది. అయిన అమ్మాయి ఇంటర్వ్యూ ఏమిచ్చింది, మా తాత లేదా మా ముత్తాతలు ఇలా చెప్తుంది. ఏమని చెప్పినా, మా మాంకులకు ఉన్న మా తాతలు మాకు విలువలు నేర్పించారు, అందుకే ఆ విలువలు ఇంకా పెంచడానికి జాబ్ కొట్టాను అన్నది. అంతే. వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ మిస్ అవ్వట్లేదు, వారు గోల్ అనుకుంటున్నారు. దాని కొరకు నిద్రపోకుండా చదువుతున్నారు, నిద్రపోకుండా కష్టపడుతున్నారు, నిద్రపోకుండా అనుకున్న గోల్ కొరకు ఆ దివారాత్రులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మరి మనము దేవుడిని నమ్ముకున్నాం, టెక్స్ట్ బుక్ తలకడి పెట్టుకుంటాం, పడుకో, బుక్ మీదే హెత్తరు, పడుకో. అలాగే దేవుడిని నమ్ముకున్నాం, ఏం కష్టపడడం ట్రై చేయం, అంతా దేవుడి దయండి. నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా దేవుని దయ్యట పట్టేసుకుని పరిగెట్టు, బెస్ట్ టైమింగ్ ఇవ్వు, బెస్ట్ స్టడీ ఇవ్వు. నువ్వు ఒక్క దేవుడిని నమ్ముకున్నామన్న మాటే తప్ప నీ ఆతృత ఏముంది? ఈ లోకం కొరకు ఎంత ప్రణాళిక వేస్తున్నాడంటే, నాది ఎప్పటికీ వాడబారని జీవితం, నా ప్రిపరేషన్ ఏముందని ఎప్పుడన్నా చెక్ చేసుకున్నావా అని ప్రభు అడుగుతూ, రే మీకన్నా వాళ్ళే బాగున్నారా అన్నాడు. 4 రోజులు బతికే వాళ్ళెంత ఆలోచిస్తున్నారు. అనంతమైన జీవితం కొరకు ఏమి లెక్కలయ్యి నన్ను నమ్ముకున్నానన్న పేరు తప్ప ఏ ప్రణాళికలు లేవు. మరొక ఉదాహరణ చూడండి. ఈ మధ్య పాలిటిక్స్లో పాదయాత్రలు ఎక్కువైపోయాయి, చూసారా? బస్సు యాత్రలు, పాదయాత్రలు, ఆ యాత్రలు, ఈ యాత్రలు, అన్ని యాత్రలే. మనకి శివయాత్ర పంపించే వరకు అన్ని యాత్రలు. వీళ్ళకి ఒకప్పుడు యాత్రలు ఉండేవి కదండి. ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి యాత్రలు వచ్చాయి, మంచిగా స్టార్ట్ అయింది, ఇప్పుడు చెడ్డగా వెళ్ళిపోయింది, సరే వదిలేయండి. ఈ యాత్రలు తిరుగుతున్నప్పుడు మీరు చూడండి, ఈ మధ్య అందరూ ఒక్కడ కదండి, అందరూ పొలిటీషియన్తో ఒకటి నేర్చుకున్నారు, చూసారా? హగ్గిచ్చేస్తున్నారు చెప్పండి, ముద్దిచ్చేస్తున్నారు చెప్పండి, బజ్జీలు తినేస్తున్నారు చెప్పండి, బాగున్నాయి అంటున్నారు, ఎవరైనా అడగండి, తీగా ఉందంటున్నారు, రకరకాలు అంటున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉండింది నడుతున్నారు లగ్జరీ 5 స్టార్ 7 స్టార్ హోటల్లో తినేవాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద ఆ పాచిపోయిన ఆ పాత్రలో ఉన్న బజ్జీలు తింటున్నారు. విషయం ఏంటి తెలుసా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఫ్యామిలీని వదిలేసి రోడ్డు మీద తిరుగుతున్నారండి. భార్యని కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు దూరంగా ఉంటున్నారు, భార్యకి పిల్లలకు దూరం కొట్టున్నారు, సుఖానికి దూరం కొట్టున్నారు, ఎండకి ఎండుతున్నారు, వానకి తడుస్తున్నారు, సుఖానికి దూరం అయిపోతున్నారు, మంచి తిండికి దూరం అవుతున్నారు. రోడ్ల మీద పడి నడుస్తూ రోడ్ షోలని, ఆ షోలని, అవని ఇవని ప్రజల్లో మమేకోతారు. ఎంత కమిట్మెంట్ దేనికని అడిగితే, నెక్స్ట్ ఎలక్షన్కి ఎట్లా అయినా సరే మేం గెలవాలి. ఏంటి, ఒక 5 సంవత్సరాల గెలుపు కొరకు 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు రోడ్ల మీద నడుస్తారంటే వాళ్ళు అంటున్నారు, ఎస్ నడుస్తాం అంటున్నారు. ఒక 5 సంవత్సరాల పదవికే ఈడు రోడ్ల మీద ఎండకి వానకి తడిసిపోయి ఎంత నడిస్తే వీళ్ళు, నేను అడుగుతున్నాను, 5 ఏళ్ళ పదవికి ఎంత నడిస్తే అనంతమైన జీవితం కొరకు నువ్వేమన్నా నడిచిన దాఖలాలు ఉన్నాయా? సిగ్గు అనిపించట్లేదని మనకి? అడుగుతున్నాను, సిగ్గు అనిపించడం ఏముంది చెప్పండి? నిత్యత్వం కొరకు ఏం ఉండదండి. వస్తాం సంఘానికి, ఎవరైనా పాస్ గారు గేలి అత్తమాలు నీ వైపు చెప్పాడు అనుకోండి, మానేస్తావు సంఘం. ఎందుకు మానేహారంటే వీళ్ళు అత్తమాలు నా వైపు చెబుతున్నాడు, మానేహం అంటే ఈవెన్ నీకు ఏలు ఎత్తకూడదు, నోరు ఎత్తకూడదు, గట్టిగా ఏమనకూడదు, నేను గద్దించకూడదు, ఏమన్నట్టు అని అడుగుతున్నాను. నీ కమిట్మెంట్ ఎంత లూజుగా ఉందో అక్కడ అర్థమైపోతుంది. నిత్యత్వం కొరకు నీకు ఏం కమిట్మెంట్ ఉంది? మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్పోర్ట్స్ ఆర్ట్స్ ఉన్నవారిని గమనించండి. క్రీడాకారుల్ని జిల్లా, రాష్ట్రం, నేషనల్స్, ఇంటర్నేషనల్ గోల్స్ పెట్టుకుంటారండి. ఎట్లా అయినా సరే ఒలింపిక్లో అడుగు పెట్టాలని. ఒలింపిక్స్లో ప్రైజ్ కొట్టాలి అంటే ఎంత
ఎంత ప్రాక్టీస్ చేస్తారండి వాళ్ళు, కసరత్. సిల్వర్ కొడితేనే మామూలుగా ఉండదు అక్కడ. సిల్వర్ కొడితే ఎలా ఉంటుందో సింధుని అడగండి చెప్తుంది. వైజాగ్ సింధు ఉందిగా, బిఎండబ్ల్యూ కార్లు అండి, 4-5 కార్లు సిల్వర్ తెచ్చినందుకు అలా లైన్లో పెట్టారండి. హాడీ కార్లు లైన్లో పెట్టారండి, బెంజిన్ లైన్లో పెట్టారండి. ఆ కార్లు టాప్ కార్స్ అవి లైన్లో పెడితే ఒక్కొక్క కార్ వచ్చి అది హై అండ్ కార్స్ అనుకుంటాను 1 కోటి దగ్గరకు ఉంటుందండి. కొన్ని కార్లు అలా లైన్లో పెట్టారు. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కారు ఇచ్చారు అనుకుంటా, నేను చదివినట్టు గుర్తు. పెద్ద కార్లు ఇచ్చారు, శశిన్ కారు ఇచ్చాడు, రకరకాలు ఇచ్చారు. నా రాజకీయ నాయకులు, క్రీడాకారులు, లోకం అక్కడి నుంచి వైజాగ్ వరకు హైవే మీద ఊరేగించుకుంటూ తీసుకెళ్ళి ఏంటి సిల్వర్కి 1 ఎకరాలు రాసి ఇచ్చారు. ఫ్లైట్ ఎక్కితే ఫ్రీ, ట్రైన్ ఎక్కితే ఫ్రీ, ఎక్కడికి వెళ్తే ఫ్రీ. ఎందుకంటే దేశానికి సిల్వర్ తెచ్చింది. సిల్వర్ తేవడానికి ఎంత కసరత్తు చేసిందండి. స్పోర్ట్స్ ఆడే వాళ్ళని మీరు గమనించండి, వాళ్ళు పెట్టుకున్న గోల్ కొరకు కొన్ని తినడం మానేస్తారు, వాళ్ళు పెట్టుకున్న గోల్స్ కొరకు కొన్ని అలవాట్లు మానేసుకుంటారు, లైఫ్ స్టైల్ మార్చేసుకుంటారు, ఫ్రెండ్ సర్కిల్ మార్చేస్తారు. అవసరమైతే గోల్కి ఇబ్బందిగా ఉందంటే ఊరే మార్చేస్తారు, పేరెంట్స్తో సహా వెళ్ళిపోతారు. ఆ గోలు కొట్టేంత వరకు మళ్ళీ సొంత రారు. మళ్ళీ ఏది పడితే ఎక్కడ పడితే ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేయరు. టైం వేస్ట్ అవుతుందంటే ఆ స్నేహాన్ని కట్ చేస్తారు. ఎంత కమిట్మెంట్లు అండి వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైనా ఈ ప్రాక్టీస్లు ఉన్నప్పుడు మనతో పాటు పెళ్ళికి వచ్చారనుకోండి, మనతో పాటు బంతిలో కూర్చున్నారనుకోండి, మనకులా తినరు బిర్యానీ. వాళ్ళు లైట్గా రైస్ వేయించుకుంటారు, చారు వేసుకుంటారు, సాంబార్ వేసుకుంటారు, ఏమైనా లైట్ కర్డ్ ఉంటే కర్డ్ వేసుకుంటారు. వాళ్ళకు తూకం ఉంటుంది, ఆ తూకం ప్రకారం తినేసి లేచిపోతారు. మనము కూరేసుడు ఇలా చూస్తాం, ఆడ ఇంకా కూరేసుడు ఇంకోటి వెయ్యి అని భయం లేదు అలా మనకి. గడ్డి తినేసి మళ్ళీ చూస్తాం ఆడ ఇంకా బాబు. వాళ్ళ కమిట్మెంట్లు చూడండి. తినరండి, బయటకు వచ్చి స్పీడ్ పెట్టండి, తినరు, ఆఫ్ తింటారు, జస్ట్ మన ఫీల్ తినరు. బిర్యానీ తినరు. మనం అక్కడ తినేస్తాం, మళ్ళీ కవర్లు తెచ్చేస్తాం, ఇంటికాడ తినేస్తాం, పొద్దున్న తినేస్తాం, సాయంత్రం తినేస్తాం, తినేయడమే గొడవ. ఇంకా బూరెలు తెచ్చేస్తాం, గారెలు తెచ్చేస్తాం, అటుకాయలు తెచ్చేస్తాం, తినే. వాళ్ళకి కమిట్మెంట్లు ఉన్నాయి చూడండి. వాళ్ళకి ఒక 5,000 10,000 ఇవ్వండి, మరి 5,000 10,000 ఇచ్చాను ఏం చేస్తావని అడగండి. వాడు ఏం చెప్తా చెప్పినా, ఒక మంచి రన్నింగ్ షూ కొనుక్కుంటా అంటాడు వాడు. ఒక 5,000 నీకు ఇచ్చాను ఏం చేస్తారని అడిగితే, రన్నింగ్ ట్రాక్ కొంటాను, రన్నింగ్ సూట్ కొంటాను, రన్నింగ్ షూస్ కొంటాను అంటాడు. నీకు 5,000 ఇచ్చావు ఏం చేస్తానంటే, సాయంత్రం సరదాగా అలా రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిని థమ్స్అప్ తాగితే ఉంటుందని అంతగా అలగడిసింది ట్యాంకు. ఇంకెంచోపు తిండుకోలే అని అడుగుతున్నాను. నీకు 5,000 ఇస్తే ఏం చేస్తావంటే, వాడు స్పోర్ట్స్ అంటే వాడు గోల్కి అవసరమైన కొంటాడట. నువ్వు నిత్యత్వం కొరకు బతుకుతున్న వాడైతే నీ దగ్గర 5,000 ఉంటే నిత్యత్వం కొరకు 5,000 ఏం చేస్తావు? ఒక వ్యాఖ్యానం కొంటావా? బైబిల్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ఒక పుస్తకం కొంటావా? బైబిల్ని ఇంకా అర్థం చేసుకోవడానికి, లేదా ఈ పరిచర్యలో పాలు పంపులు పొందడానికి ఆ వచ్చిన డబ్బులు ఈ పరిచర్యలో వాడండి అని ఏమన్నా ఒక కమిట్మెంట్ ఉందా? నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా ఆ నిత్యత్వం కొరకు ఏమన్నా ముడుందా నీకని అడుగుతున్నాడు ప్రభు. గుర్తుపెట్టుకోండి, ఒక స్పోర్ట్స్ ఆడే వాడికి వాడు గోల్ పెట్టుకుని వాడికి అడ్డున్నవన్నీ మార్చేస్తున్నాడు, ఫ్రెండ్స్ సర్కిల్ మార్చేస్తున్నాడు. అడుగుతున్నాను, ఈ ఆత్మీయ ఆరాటం పోరాటం నిత్యత్వం కొరకు నీ గాలి స్నేహితులు కానీ నువ్వు కట్ చేయగలవా? మెయింటైన్ చేస్తున్నావు ఇంకా? మరి వీళ్ళు నా ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉన్నారంటే కట్ చేయగలవని అడుగుతున్నాను నేను. స్పోర్ట్స్ ఆడేవాడిని చూడు, వీడు నా గోల్కి ఆటంకంగా ఉన్నాడు, సారీ బిజీగా ఉన్నానని చెప్పేస్తున్నాడు. మనము దేవుళ్ళు ఉంటాం, బయట ఉంటాం, దేవుళ్ళు ఉంటాం. అందుకేనండి నేను అడుగుతున్నాను, వాళ్ళని చూసి నేర్చుకోండి రా అంటున్నాడు ప్రభు. వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాల కొరకు ఊరు మార్చేస్తున్నారు, ఇల్లు మార్చేస్తున్నారు, అలవాట్లు మార్చేస్తున్నారు, కొన్ని మానేసుకుంటున్నారు. మీరేం మానుకుంటున్నారు? ఇంకా ఆదివారం చచ్చిరా, ఆదివారం పెట్టుకుని పెట్టరా ఫంక్షను అనం. మనం ఆదివారం నాడు ఫంక్షను వచ్చేస్తాంలే, చచ్చావు మరి అంటే వచ్చే వారం వెళ్తాంలే అంటున్నా. ఎంత కమిట్మెంట్. భోజనాల కోసం చచ్చి మానేసి నిన్నేమనాలరా? నిన్ను భోజనాల కొరకు చచ్చి మానేసి నిన్నేమనాలి? ఫంక్షన్ కొరకు నువ్వు చచ్చి మానేసి నీ కమిట్మెంట్ ఏంటో అక్కడే తెలిసిపోతుంది, నీ గోల్ ఎలా ఉందో అక్కడే తెలిసిపోతుంది. కాస్త నీరసం ఉంటే రావు, నిద్ర వస్తే రావు, ఫంక్షన్ ఉంటే రావు, నువ్వు ఏదన్నా నీకు అనుకూలంగా లేకపోతే రావు. నీ నిత్యత్వం కొరకు నీ ఆరాటం పోరాటం అర్థమవుతుంది.
కొంతమంది అంటున్నారండి, కాకినాడలో పెట్టేశారు దూరం అయిపోయిందని. కాకినాడ అంటే కలకత్తాలో ఉందా? కాకినాడలో పెట్టేశారు దూరం. కాకినాడ లింగులింగ్ కూడా 10 కిలోమీటర్లు ఉంది దూరం ఈ చుట్టుపక్కల ఊర్లన్నిటికీ. కాకినాడలో పెట్టేశారంటే దూరం అయిపోయిందంటే కాకినాడే దూరం అయిపోయిందని అడుగుతున్నారు. పాదయాత్రలు చేస్తున్నారు బయట, 5 సంవత్సరాల పదవి కొరకు పాదయాత్ర నడుస్తున్నారు ఎండలో. నీకు బైక్ ఉండి, ఆటో ఉండి, అనుకూలమైన కార్లు ఉండి, రావడానికి బస్సులుండి, ఎంత అనుకూలత ఉన్నా 10 కిలోమీటర్లు సత్యం వినడానికి నువ్వు రాలేనంటున్నావంటే నిత్యత్వం కొరకు నీకు ఏముంది చెప్పు? ఆరాటం, పోరాటం. లేదంటే అక్కడ ఏసీ పెడుతున్నారంట చర్చిలోని, వెళ్తామంటే ఇల్లు ఇక్కడ ఏసీయే, పైన పొగొచ్చేది ఇల్లు, కంగారు పడుతుంది. కానీ ఇక్కడ ఏసీలు ఉండవు, ఏముండదు, ఒక చూడడానికి ఒక రమ్యంగా ఉండదు. ఏముందయ్యా అంటే నిత్యత్వం యొక్క ఊపిరులు ఉన్నాయి ఇక్కడ. నిత్యత్వానికి పునాదులు ఉన్నాయి, పరలోకపు గవిని ఉంది ఇక్కడ. ఇదిగో దానికి కావలసిన సిద్ధపాటు ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ పౌలు అంటున్నాడు మరో మాట మనతో చూద్దాం ఒకసారి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక. ప్రభు పౌలు గారి ద్వారా ఏమంటున్నారు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నా కుమారుడా, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకం. సామర్థ్యం అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి, కంటెంట్ ఉన్న వాళ్ళకి, ఇదిగో క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి, గోల్ పెట్టుకుని దేవుని కొరకు బతుకుతున్న వారికి, నీలాటోడికి నాలాటోడు ఉంటే మనలాగే ఆతృత ఉంటే వాళ్ళకి బాధ్యతలు, ఎవడపడతాడికి ఒక బాధ్యతలు అని చెబుతూ కిందికి, ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించు. భక్తి జీవితం అంటే దేంతో పోస్తున్నాడు చూడండి, దేనితోనట? సైనికుని వలె పోరాటం చేయి. సైనికుడు పోరాటం చేస్తున్నప్పుడు ఎలా ఉంటాడండి? వాళ్ళని వెళ్ళి అడగండి, ఏది పడితే తినరు వాళ్ళు. యుద్ధం ఉంది సార్, లైట్ ఫుడ్ తీసుకుంటామంటారు. యుద్ధం టైంలో తినే ఫుడ్ వేరు, నార్మల్ డ్యూటీలో ఉన్నప్పుడు తినే ఫుడ్ వేరు. ఆత్మీయ జీవితం కూడా బ్యాటిల్ గ్రౌండ్ అన్నాడు. ఆ గ్రౌండ్లోకి నీకు దిగడానికి ఏముంది నీకు చెప్పు. ఈ పనికిమాల ఫోన్ వల్ల టైం అంతా వేస్ట్ అవుతుంది. చెత్తది ఎంతవరకు వాడాలి అంతవరకు అని పక్కన పడేయగలవా? బాత్రూంలోకి పట్టుకెళ్ళిపోతున్నావు ఫోన్. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఈ ఫోన్ వల్ల ఎంత టైం 24 hours దాని ఎంక చూస్తూ చచ్చిపోతున్నారు. దాని ఎంకేని అడుగుతున్నా. నీ కళ్ళు నీకు ఇచ్చాను, ఎక్కువ దేని చూసారంటే రికార్డులు ఏంది వెళ్తుంది చెప్పినా దేవుడి దగ్గర? ఫోనే 24 hours ఫోనే. ఆ ఫోన్లోనే ఉంటామని అడుగుతున్నాను. ఒక ఫోన్ వదలలేవు, గాలి మాటలు మాట్లాడే గాలిగాలను వదలలేవు, చెడు వ్యసనాల్లో ఉన్న వారికి స్నేహాన్ని వదలలేవు, ఏమి వదలలేవు. నువ్వు చచ్చిపోతే వెంటనే ఫ్లెక్స్ మీద రాయాలంటే ఏమని ఉందా నీకు పరలోకం పిలుపు? గేట్ రెడీగా తెరిచి ఉంచారు నీకు, రా బాబు రా, నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నావని. ఏముంది నీకు ఆరాటం చెప్పి? దేవుడిని నమ్ముకున్నానన్న ఒక్క మాటకు నువ్వు సోమరోళ్ళ తయారై నువ్వు ఆ దేవుని కొరకు ఏం చేస్తావు చెప్పు? ఒక్కటి. ఏమనంటే ప్రతి దానికి దేవుడిని నమ్ముకున్నాను చెప్తావు. దేవుడిని నమ్ముకుని ఏం చేస్తావు? నిత్యత్వం కొరకు ఏం చేస్తావు? ఒక్కటి ఉండదు మనకు చెప్పుకోవడానికి. పౌలు గారు అంటున్నారు, సైనికుని వలె పోరాటం అనుభవించాలి. సైనికుడు ఎవడు యుద్ధములకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాడిని సంతోషపెట్టవలని ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కొండం. నేను అడుగుతున్నాను, ఎవరైతే సుపీరియర్ ఆఫీసర్ ఉన్నాడో ఆఫీసర్ని సంతోషపెట్టాలంటే ఎనిమిని మట్టి గరిపిస్తే ఆనందపడతాడా? సార్ కంగారు పడకండి సార్, మంచి వ్యాపారం చేసి మీకు పర్సంటేజ్ ఇస్తానంటే ఆఫీసర్ ఆనందపడతాడు చెప్పు. నా మాట మీకు అర్థమైందో లేదో? ఇప్పుడు యుద్ధం ఉందరా రెడీ ఎవరంటే యుద్ధంలో ఆనందింప చేయాలంటే ఫైట్ చేస్తే ఆనందపడతాడు. వీటి ఫైట్ చేయకుండా వ్యాపారం చేసి మీకు పర్సంటేజ్ ఇస్తానంటే రిజైన్ లెటర్స్ ఏదికి ఇస్తాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళకు లెటర్ ఇస్తారు తెలుసా, ఇంక్లూడింగ్ మీ. ఆ లెటర్లో కొన్ని కాలమ్స్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఏమని రాస్తారు చెప్పిన? ఏ వ్యాపారాల్లో కానీ, ఏ పెట్టుబడుల్లో కానీ, ఈ ఉద్యోగం ఉండగా మరొక లావాదేవీల్లో కానీ నేను ఉండనని జేమ్స్ అనే నేను ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేస్తూ సంతకం పెడుతున్నాను. ఈ విధి నిర్వహణలో నా ప్రాణాలు పోయినా దీనికి గవర్నమెంట్కి సంబంధము లేదు. అలా కమిట్మెంట్ ఇస్తాను. అలా కమిట్మెంట్ ఇచ్చి సంతకం పెడతారు కింద. ఒక ఉద్యోగం చేసేవాడికి దేశ భద్రత కొరకు ఎంత కమిట్మెంట్ ఉందని చూడండి. ప్రభు అన్నాడు, ఎంతకన్నా కమిట్మెంట్ ఉండాలట మనకి.
4 రోజులు లింగు మీటింగ్ వస్తే నీరసం వచ్చేది మనకి, ఎంత కమిట్మెంట్లో. 4 రోజులు ఏజెన్సీ సువార్తలు అంటే ఇప్పుడే జ్వరం వచ్చేది అంటే వద్దాం అనుకున్నాను, మోసం చేయబోతుంది మొన్న నుంచి అంటే. ఉండిపో, నీకు ఏజెన్సీ అనగానే మోసం చేయబోతుంది, ఉండిపో, ఇంటి కూడా ఉండిపో. నేను అడుగుతున్నాను, నేను ఏదైనా ఒక సువార్త కార్యం కొరకు ఏదైనా నీకు కమిట్మెంట్ ఉందా? ఏం చేస్తావు నువ్వు దేవుని కొరకు? మీటింగ్స్లో ఎందుకు అలా తిరుగుతారంటే మా గోల్ అది. ఎందుకు అస్తమా అలా బైబిల్ పట్టుకుని అలా సువార్త తిరుగుతారంటే మా గోల్ అది. డబ్బులన్నీ ఆ సేవను ఖర్చు చేస్తారు దేనికరంటే మా గోల్ అది. ఏం గోల్ అంటే ప్రభు ఒక మాట అన్నాడు, నిత్య నివాసాలు ఉన్నాయన్నాడు. ఏమున్నాయంట? నిత్య నివాసాలు. ఈ నివాసం కొరకే ఇన్ని సాక్రిఫైస్ చేస్తే నిత్యం ఉండే నివాసాలు ఉన్నాయి, దాని కొరకు మేము ఎంత చేయాలన్నా అని చెప్పు ఎదుటోడికి. డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నానంటే నిత్యము ఉందామని. నువ్వు 4 రోజులు ఉండడానికి నువ్వు ఎంత ఖర్చు పెడితే నిత్యం ఉండడానికి నేను ఎంత ఖర్చు పెట్టాలి? నువ్వు 4 రోజులు ఉండడానికి ఇన్ని నువ్వు మానేసుకుంటే నిత్యం ఉండడానికి నేను ఎన్ని మానేసుకోవాలి? మరో ఉదాహరణ చెప్తాను వినండి. సినిమాలు చూస్తున్నారు ఈ మధ్య. సినిమాలు చూడమని కాదు, సినిమా వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలు చూస్తున్నారా? వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తుంటే మతిపోతుందండి. ఒక్క సినిమా తీయడానికండి 5 సంవత్సరాల టైం తీసుకుంటున్నారు. ఒక్క సినిమా 2.5 గంటల సినిమా తీయడానికి 5 సంవత్సరాల కమిట్మెంటా? అది పార్ట్ 1 అంట. మళ్ళీ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందట? ఈ పార్ట్ 1 చూసి లింక్ మనకు దొరక కంగారైపోతుంటాం మనం. కొంతమంది ప్రార్థన కూడా చేద్దారేమో, త్వరగా రిలీజ్ చేసేలా చూడు ప్రభు. పార్ట్ 1కి 5 years అట, పార్ట్ 2కి 6 years అట. ఇలా ఇంచుమించు 10 years, 11 years, 12 years ఒక మూవీకి. ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనుకుంటానట. ఆ క్వాలిటీ కొరకు ఇయర్స్ అలా ఉండిపోతున్నారండి. గడ్డం ఎందుకు సార్ డైరెక్టర్ గీయట్లేదంటే సినిమా అయ్యే వరకు గడ్డం గీయనన్నాడంట. సినిమా అయ్యే వరకు గడ్డం గీయడట. ఎక్కడ పడితే ఫంక్షన్కి వెళ్ళడట, ఏది పడితే చేయడట. సినిమాయే జీవితం అంట ఆయనకి. 5 సంవత్సరాల. అరే సడన్గా ఆ యాక్టర్కి పట్టు ఉండేది కాదు, ఇప్పుడు సడన్గా పట్టొచ్చింది ఏంటంటే క్యారెక్టర్ డిమాండ్ చేసిందంట. పొట్ట లేనోడు పొట్ట తెచ్చుకుంటున్నాడు, పట్టున్నవాడు పొట్ట పోగొడుతున్నాడు, జుట్టు లేనోడు జుట్టు పెంచుతున్నాడు, గడ్డం లేనోడు ఎంత గడ్డం 5 సంవత్సరాలు పెంచుతున్నాడు అంట. ఇలాగ అనడానికి గడ్డాలు పెంచుతున్నారు, రకరకాలు పెంచుతున్నారు. ఏంట్రా ఈ కమిట్మెంట్లు? సడన్గా లావ్ అయిపోయారట. క్యారెక్టర్కి లావుగా ఉండాలన్నారంట. హీరోయిన్స్ అండి, వాళ్ళని చూడండి, హీరోలు మీరు చూడండి, క్యారెక్టర్ కొరకు తమను తాము ఎంత మలుచుకో, ఒక్క సినిమా కొరకే వాళ్ళు ఎంత కమిట్మెంట్ ఇస్తే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మన సినిమా కాదు, గుర్తుపెట్టుకోండి, నిత్యము ఉండే జీవితం ఏముంది నీ కమిట్మెంట్ నాడు. సువార్తకు రాము, ఎండ తగలకూడదు, వాన తగలకూడదు, ఏమి తగలకూడదు, నిప్పు తగలకూడదు, నిప్పు తగిలేలా ప్రసంగాలు తగలకూడదు, ఏమనకూడదు, అయ్యగారిని బొజ్జగించాలి, ఏమన్నా అంటే వెంటనే సంఘం మీద కోపగించేస్తాం. మారిపోయారండి ఈ మధ్య సంఘంలో అంటాం. మారిపోయింది మేమా నువ్వా? మారిపోయారండి ఈ మధ్య, బాగా తిడుతున్నారండి ఈ మధ్య. తిడతారు మరి, ఎదవేశాలు వేస్తే తిడతారు. ప్రభు చెబుతున్నాడు చూడండి, బయట వాళ్ళని చూసి నేర్చుకుంటారా. ఇంటర్వ్యూలు చదవండి, చూడకండి, చదవండి. సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు మీరు గమనించండి. మ్యాగజైన్స్లో వేస్తారు కదా, సండే మ్యాగజైన్స్, అప్పుడప్పుడు ఈ ఎడిషన్స్లో వేస్తుంటారు, చూడండి, చదవండి. చదివితే బాగా గుర్తుంటాయి, చదవండి. వాళ్ళు సక్సెస్ స్టోరీస్ అని రాస్తారు. సక్సెస్ స్టోరీ, పలానా హీరో ఎలా విజయకేతనాన్ని ఎగరేశాడు, ఎలా రాస్తారు తెలుసండి. హీరోయిన్ స్టోరీలు చెప్తుంటే మతిపోతుంటుందండి. వాళ్ళు ఏం చెప్తారు చెప్పిన, ఇదే అన్నపూర్ణ గేట్ల ముందు పడుగాపులు కాసామండి అంటారు. ఇదే డైరెక్టర్ ముందు పడుగాపులు కాసామండి, ఆ రూమ్లోనే ఉన్నామండి, ఒకరోజు పూట వండుకున్నాం, ఒక పూట వండుకోలేదండి, కష్టం కన్నీరు వచ్చిన ఒక్క ఛాన్స్ అని తిరిగామండి. ఈ డైరెక్టర్ వెనకాల 70 సార్లు తిరిగాం, ఈ స్టూడియో దగ్గర 70 సార్లు నిలబడ్డాం, ఈ గేట్ దగ్గర ఎండ్లో వాళ్ళలో నిలబడ్డాం, ఒక్క క్యారెక్టర్ ఇవ్వండి సార్ అని గంటలు తిరిగాం. ఆ ఒక్క క్యారెక్టర్ ఆ రోజు వచ్చింది. ఈరోజు ఇంత సక్సెస్ అయ్యేమని స్టోరీ చెబుతున్నారు వాళ్ళు. వాళ్ళు అనుకున్న గోల్ కొట్టడానికి గేట్ల ముందు నిలబడుతున్నారు, డైరెక్టర్ల ముందు నిలబడుతున్నారు, నిర్మాతల ముందు నిలబడుతున్నారు. ఒక్క అవకాశం అయ్యాన్ని దాని కొరకు ఎంత ఎలాగైనా మలుచుకుంటున్నారు. ఇంకా సిగ్గుమాలిన విషయం ఏంటంటే, వాళ్ళు అనుకున్న గోలు కొరకు కొంతమంది వల్లే అమ్మేసుకుంటున్నారు. వాళ్ళ గోల్స్ కొరకు ఇన్ని చేస్తున్నారు లోకస్తులు. నేను అడుగుతున్నాను, లోకస్తులే 4 రోజులు లోకం కొరకు ఎంత చేస్తే మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం చేస్తున్నారు నిత్యత్వం కొరకు? ఏం చేసాం? మన తలకే ఏం చేయమో మాట చెప్పాం, దేవుడిని నమ్ముకున్నామండి.
అదే చేసాం, ఇంకేం చేయం. మనం దేవుణ్ణి నమ్ముకున్నామండి, చర్చికి వస్తామండి, బాగా 1 గంట అయిపోతుందండి ఈ మధ్య, అదే చేస్తాం మనం. అంతకుమించి ఏం చేస్తాను చెప్పండి. మరో ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. యుఎస్ఏ టిన్ టవర్స్ పడగొట్టాడు ఒకడు, ఎవరు చెప్పండి? వస్తామా? చెప్పండి. బిన్ లాడెన్. హిస్టరీలో గుర్తుండిపోతాడండి. వాడు ఎలా కొట్టాలన్న ఆలోచన కొరకంట ప్రత్యేకంగా చదువుకున్నాడటండి. ట్విన్ టవర్స్ని కొట్టడానికి యుఎస్ఏకి హబ్బు, యుఎస్ఏకి ఎన్నిపూస లాంటిది. యుఎస్ఏకి మొత్తం పెట్టుబడుల వ్యవస్థ ఎక్కడుందంటే మొత్తం అమెరికా మ్యాప్ అంతా చదివాడు. ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్ ఉందో చదివాడు, దేన్ని కొడితే పడుతుందో చదివాడు, అన్నీ చదువుకున్నాడు. చివరికి ఐజాక్ ఎలా చేయాలో కూడా చదువుకున్నారు. దేనికి చదువుకున్నారంటే వాళ్ళు పెట్టుకున్న గోలు కొరకు చదువుకున్నారు. ఎప్పటికీ విచిత్రం ఏంటి చెప్పిన, అసలు వాడికి టిన్ టవర్స్ కొట్టాలి, అది మిడ్లో కొట్టాలని వాడికి థాట్ ఎలా వచ్చిందండి? అది ఆడు గోల్, అది ఆ దివారాత్రులు దాని కొరకు ఆలోచించాడు కనుక ఎక్కడ కొడితే పడుతుందో మొత్తం ఆలోచించాడు. మనమైతే బాంబు ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తాం. మనం బాంబు పెడితే దొరికేస్తాం. మనం పెట్టమని కాదు, మామూలుగా చెప్తున్నాను. కానీ వాడికి తెలుసు వాళ్ళ విమానాలతో వాళ్ళనే కొట్టాలన్న వాడి ప్లానింగ్స్ ఏంటండి. లోకస్తులకి ఎన్ని కమిట్మెంట్లు ఉన్నాయో, లోక సంబంధులకి ఎన్ని కమిట్మెంట్లు ఉన్నాయో, వాళ్ళ సినిమాల కొరకు, షికార్ల కొరకు, లగ్జరీ లైఫ్ కొరకు, ఉద్యోగం కొరకు అన్నీ వదిలేసుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, పరలోకం, నిత్యత్వం, నిత్య నివాసాల కొరకు, వాటి కొరకు వెలుగు సంబంధులు ఏం వదిలేసుకుంటున్నారని అడుగుతున్నాను. ఏం వదులుకోమ్మా, ఏం వదులుకోం. ఇక్కడెక్కడే చెప్పండి, అక్కడక్కడే. ఆ ఎండకు ఆ గొడుగు చెప్పండి, ఈ ఎండకి 2 పడవల జీవితం అండి మనది. నాకు ఈ మధ్య పరలోకం అర్థమైందండి. దానికి వెళ్ళాలి అంటే కొన్ని మానుకోవాలంట. అందుకండి యుగయుగాలు జీవించే ఆ జీవితం కొరకు వెలుగు సంబంధిగా ఉన్న నేను కొన్ని మానేసుకుంటున్నానండి అని కమిట్మెంట్ ఉందా? ఈ మధ్య నాకు అర్థమైందండి, నిత్యం జీవిస్తామంట, నిజమంటది. ప్రభు పునరుద్ధానంలో దాన్ని రుజువుపరిచాడట. నేను నమ్ముతున్నాను బలంగా. దాని కొరకు ఇలాంటి స్నేహాలు ఉండకూడదట, షికార్లు ఉండకూడదట, పోకిరీ మాటలు ఉండకూడదట, ఇలాంటివి ఏమి ఉండకూడదట. దాని కొరకు నేను ప్రిపేర్ అవుతున్నానని ఒక్క కమిట్మెంట్ ఉందా చెప్పు. లేకపోతే నేను చెప్తున్నాను, నువ్వు చర్చికి వచ్చినా ఒకటే, చెప్పండి, రాకపోయినా ఒకటే. కిందికి భయంకరమైన మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు కిందికి చూడండి ఒకసారి. 10వ వచనంలో మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవారు ఎక్కువలోనూ నమ్మకంగా ఉందరు. ఏంటట? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా. మిక్కిలి కొంచెం అంటే నిత్యత్వాన్ని తీసుకోండి, మిక్కిలి కొంచెం అంటే చర్చ్ అనుకోండి, ఎక్కువ అంటే అనంతం అనుకోండి. ఈ చిన్న సహవాసంలో నేను నమ్మకంగా లేకపోతే చెప్పండి, రేపు తీసుకెళ్ళి నేను అనంతమైన ఆ పెద్ద సహవాసంలో దేవుడు నిన్ను కూర్చోపెడతాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నా మాట నీకు అర్థమైందో లేదో మళ్ళీ నేను అడుగుతున్నాను. ఈ చిన్న సహవాసం, నలుగురు కూడుకొని ఈ సహవాసంలోనే నువ్వు నమ్మకంగా ఉండకపోతే రేపు తీసుకెళ్ళి నిన్ను అక్కడ నిత్యత్వంలో ఎలా పెడతాడనుకుంటున్నావు? చిన్న విషయంలో నమ్మకంగా లేనివాడిని తీసుకెళ్ళి చెప్పండి పెద్ద విషయాల్లో కూర్చోబెట్టడం అసాధ్యం. అది ఈ చర్చిలోనే నీకు నమ్మకత్వం లేదు, ఒక నిలక లేదు, ఒక సరి అయిన గోల్ లేదు, ఈ సంఘం కొరకు నేను ఏం చేశానన్న లక్ష్యం లేదు, సంఘం నాకేం చేసిందన్న ఆతృతే తప్ప నువ్వు సంఘం కొరకు, నిత్యత్వం కొరకు ఏం చేసావన్న ఒక్క కమిట్మెంట్ నీకుందా? ఈ చిన్న సహవాసంలోనే నువ్వు సరైన కమిట్మెంట్ లేనప్పుడు, దేవా నన్ను ఆ పరిశుద్ధుల తేజోవాసుల స్వాస్థ్యంలో నన్ను పెట్టా అంటే పరలోకం అంటది, ఎవడరా నువ్వు అని అడుగుతుంది పరలోకం. ఎవరు నువ్వు? మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని చెప్తాడు. నీకు ఇక్కడే ఒక బాధ్యత లేనప్పుడు నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. పరలోకం అనగానే అందరూ అనుకుంటారు ఆరాధన మాత్రమే ఉంటుంది, ఇంకేముండదు. నో. ఆ రోజు నిత్యత్వంలో ఏం జరగబోతుందో తెలుసా? 12 గోత్రాలకి 12 సింహాసనాల మీద అపోస్తులు కూర్చుంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ లోక సంబంధులందరికీ ఎలుగు సంబంధులు ఒకరోజు తీర్పు తీరుస్తారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరికీ మనమే తీర్పు తెచ్చిపోతున్నాం, గుర్తుపెట్టుకోండి. అలాంటి జడ్జిమెంట్లో నువ్వు జడ్జిగా వ్యవహరించాలంటే ఈ చిన్న దాంట్లో నీ యొక్క కమిట్మెంట్ ఏముంది చెప్పు?
బయటోడు పదవి కొరకు 4 సంవత్సరాలు బయట తిరుగుతున్నాడు. రాజకీయ నాయకుడు గెలిచే 5 సంవత్సరాల పదవి కొరకు గంటలు రోజులు నెలలు సంవత్సరాలు బయట తిరుగుతున్నాడు. సినిమా వాడొక్క క్యారెక్టర్ కొరకు జీవితాన్ని అమ్మేసుకుంటున్నాడు. అవసరమైతే ఒక బయటోడు లెక్కల కొరకు ఎన్నో నేర్చుకుని, ఒక జాబ్ కొట్టడానికి ఎన్నో ప్రాణానికి, ఒక పెళ్లి చేసుకోవడానికి ఎన్నో లెక్కలు వేసుకుంటున్నారు. నువ్వు దేవుడిని నమ్ముకుని పరలోకం లేదా నిత్యత్వానికి వెళ్ళాలని నువ్వు గోల్ పెట్టుకున్నావు. ఈ గోల్ కొరకు నువ్వు చేసింది ఒక్కడే తెల్ల పేపర్ మీద రాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మెసేజ్ అర్థమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత రాయి. ఏమీ చేయవు. కానీ నీకు దేవుడు అన్నీ ఇచ్చేయాలి. ఒక మాట చెబుతావు పదే, నేను ఈ మధ్య దేవుడిని నమ్ముకున్నావంతే, ఇంకేం చేయలేదు. ఇంకా నమ్ముకున్నావంతే. ఓ మాట అన్నాడు, అది చెప్పి నేను ముగించేస్తాను. 8వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనం, యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాడిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసాలలో మిమ్మల్ని చేర్చుకొందరని మీతో చెప్పుచున్నాను. ఆగుదాం. ఒక లింక్డ్ డాక్యుమెంట్లో ఒక పదం అన్నాడు చూడండి. ఏమన్నాడంటే ఆయన, వాడు 4 రోజులు ఉండే జీవితం కొరకే బకాయిలను అందరినీ ఏం చేశాడండి? స్నేహితుల్ని చేసుకున్నాడు. అనంతమైన జీవితం కొరకు ఆ జీవితంలో మీతో పాటు ఉండడానికి మీరు స్నేహితుల్ని ఏమన్నా సంపాదించుకున్నారా? నేను అడుగుతున్నానండి. మీకు స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఈది ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్ కాదు అడుగుతున్నాను. ఆత్మీయమైన స్నేహితులు ఒక్కడు నువ్వు సంపాదించుకొని ఒక్కడు ఉన్నాడా? చూపించు. ఉన్నారా? చూపించండి. లేరు మనకి. వాళ్ళని సంపాదించుకోవాలట. ఎలా సంపాదించుకోవాలి? నీ ధనం ఇచ్చి సంపాదించుకోవాలి. అంటే ఆడికి అప్పిమ్మని కాదు. మరే 10 ఏళ్ళు ఇస్తానురా, నాతో స్నేహం చేయరంటే 10 ఏళ్ళు తీసుకుంటాడు. చేస్తానురా అంటాడు. వచ్చే నెల వెళ్తున్నాను రా అంటాడు. మళ్ళీ అప్పు కావాలి. డబ్బుల కొరకు స్నేహం చేసే వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఉన్నంతసేపు ఉంటారు. డబ్బులు అయిపోయాక బిజీగా ఉన్నావురా అని చెప్తారు. డబ్బుతో స్నేహం కాదు. కానీ ఇక్కడ మరి అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవడం అంటే, ఈ సంఘానికి సంబంధించిన కార్యక్రమం కానీ, లేదా బయటవాడు ఎవడైనా అన్నం లేక ఏడుస్తున్నప్పుడు కానీ, బయట వారు ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ వాళ్ళకి హెల్ప్ చేయి. వాళ్ళు ఒక మాట అడుగుతారు, ఎవ్వరు నాకు హెల్ప్ చేయలేదు, నువ్వెందుకు నాకు హెల్ప్ చేయాలనుకున్నావంటే వాడికి ఒక మాట చెప్తారు. వాళ్ళు ఆ మాట ఏంటో చెప్పిన ఆత్మీయం చెప్పేది, నేను క్రైస్తవుని కనుక చేయగలిగానని చెప్తారు. ఏజెన్సీకి సువార్తలకు వెళ్తున్న మీకు అన్న వాళ్ళు సువార్తలకు వెళ్తారు. ఏజెన్సీకి ఒక ఆయన సువార్తకు వెళ్తున్నప్పుడు ఏం చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన ఆయన సువార్త ఏం చెప్పలేదు, అన్నీ పంచుకుంటూ వచ్చేస్తున్నాడు. అన్నీ ఇచ్చేసి వచ్చేస్తున్నప్పుడు ఒక ఆవిడ వెనక్కి వచ్చిందట. అయ్యా, మాకు కావాల్సిన బట్టలు ఇచ్చారు, నెలసరి సరుకులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నారటయ్యా అందంట. ఆశ్చర్యపోయాడు. అమ్మా, వచ్చిన మేము క్రిస్టియన్స్ అని నీకు ఎలా తెలుసు? వస్తువులు ఇచ్చామని తీసుకుని వెళ్ళిపోవచ్చుగా, ప్రేయర్ చేయలేదని ఎందుకు అడుగుతున్నావంటే అప్పుడు ఒక మాట అందట, ఇలాంటి పనులు క్రైస్తవులు తప్ప ఇంకెవరు చేస్తారయ్యా అంద. ఇలాంటి పనులు దేవుడు నమ్ముకున్న వాళ్ళు తప్ప ఇంకెవరు చేస్తారయ్యా? అందుకే ఈ వస్తువులే కాదు, మాకు ప్రార్థించే సంపాదించుకున్నాడు ఆత్మీయులను గుర్తుపెట్టుకో. ఇలా సంపాదించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇదిగో వాళ్ళ ఇబ్బందుల్లో సమస్యలు ఉన్నప్పుడు అలా సంపాదించుకున్న ఏమైనా ఉన్నాయా? ఏముండవు మనకి. వాళ్ళకు అనుకూలంగా బాగా వినండి, వాళ్ళకు అనుకూలంగా ఎందుకురా ఫంక్షన్కి వెళ్ళామంటే ఈడి ఫంక్షన్కి ఆడు వస్తాడని వెళ్ళాడట. వెళ్ళండి, ఇద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు కంగారు వాడికి. ఆడి ఫంక్షన్ నువ్వు వెళ్ళవు. ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్ వస్తాడని వెళ్ళవా? నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ ఫంక్షన్లో మీ భోజన కార్యక్రమాలు నిత్యత్వంతో ముడిపడి ఉన్నాయా? మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడం మానేయండి. ఎన్ని కామెంట్లు చేస్తారో, ఎంత ఇట్టామండి వాళ్ళకి? 2,000 ఇట్టామండి, 2,000 ఇట్టామండి, కానీ ఫంక్షన్కి రాలేదండి. 2,000 కొరకు మమ్మల్ని ఊరు వాడో వాయించేస్తావు. నేను అడుగుతున్నాను, నీ డబ్బులు, నీ వ్యవహారం, నీ కష్టము, నీ మేధశక్తి, నీ తెలివితేటలు ఒక్క ఆత్మీయుని సంపాదించుకోవడానికి ఏమన్నా ఉందా?
నేను ముగించేస్తున్నాను. ఇదే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, ఒకరోజు నేను ఆకలి కొన్నాను, నాకు అన్నం పెట్టారు. ఒకరోజు నేను తప్పుకున్నాను, నాకు దాహం ఇచ్చారు. ఒకరోజు రోగినై ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చారు. చెరసాల్లో ఉంటిని, నన్ను చూడవచ్చిద్రి. ఎప్పుడున్న ప్రభు అంటే ఈ ఆత్మీయులకి చేశారు కనుక చెప్పండి, నాకు చేశారు అంటాడు. అది స్నేహితులు సంపాదించుకోవడం అంటే. మనం చచ్చిపోతే నీ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్న వాళ్ళ మనతో పాటు పరలోకం వస్తారో లేదో నాకు తెలియదు, కానీ మనం సంపాదించుకున్న ఆత్మీయులు ఖచ్చితంగా నివాసాల్లో, నిత్య నివాసాల్లో చెప్పండి మనతో పాటు ఉంటారు. ఆ రోజు ఎలా ఉంటాయేమో, ఆ రోజు ఆయన హెల్ప్ చేయడం వల్లే దేవా నీ ప్రేమ అంటే ఎలా ఉంటుందో నేను చూశాను అని చెప్తారేమో. ఆ రోజు వాళ్ళు నా కొరకు ప్రార్థన చేయడం వల్లనే ప్రభువా నా ఆత్మీయ జీవితం బాగుపడింది, అందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను ప్రభు అని చెప్తారేమో. ఆ రోజు నాకు డబ్బులు ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు నాకు ఆదరణ ఇచ్చారు ప్రభు, ఆ ఆదరణ బట్టి ఈరోజు నేను నిత్యత్వంలో ఈ అబ్రహాం పక్కన నేను నిలబడగలుగుతున్నానని చెబుతారేమో. నేను అడుగుతున్నాను, ఆత్మీయ స్నేహితుల్ని ఏమన్నా సంపాదించుకున్నారు? ముగించేస్తున్నాను. ఒకరోజు ఒక కుర్రోడు దారిని పోతుంటే, యేసుక్రీస్తు వారు దారిని వెంబడి వెళుతూ ఉంటే ఒక కుర్రోడు వచ్చాడు, యంగ్ బాయ్ వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడగుటకు నేనేం చేయాలి అన్నాడు. ప్రభు అన్నాడు, నరహత్య చేయకు, దొంగతనం చేయకు, వ్యభిచరించుకు, పొరుగు వాడిని దొంగిలించుకు. ఇవన్నీ చెప్తే వాడు ఏమన్నా తెలుసా, ఈ డాక్టర్స్ అన్నీ నాకు తెలుసు అన్నాడు. ఈ సిద్ధాంతాలన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నా. అంటే ఇది నీకు ఒకటి కొదువుగా ఉంది, ఇవే కాదు మరొకటి నువ్వు పాటించాలి. ఈ లోక సంబంధమైన జీవితాన్ని అలా పక్కన పెట్టి, ఆ సిరిని పక్కన పెట్టి మేనకాలు వచ్చాయి అన్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా, సారీ సార్, ఇది ఒక్కటి నేను చేయలేను అన్నాడు. ఆశ్చర్యకరమైన ప్రశ్న ఏంటి చెప్పనా, ఆ కుర్రోడికి నిత్యత్వం ఉందని తెలుసు. ఆశ్చర్యకరమైన ప్రశ్న ఏంటి చెప్పనా, ఆ కుర్రోడికి నిత్య నివాసాలు ఉన్నాయని తెలుసు. ఆశ్చర్యకరమైన ప్రశ్న ఏంటి తెలుసా, ఆ కుర్రోడికి ఈ రోడ్ల కన్నా అక్కడ బంగారు రోడ్లు ఉంటాయని తెలుసు. ఆ కుర్రోడికి ఈ జీవితం కన్నా అది అనంతమైన జీవితం అని తెలుసు. అన్నీ తెలుసునోడు ఈ లోకాన్ని వదలలేకపోయాడు, సిరిని వదలలేకపోయాడు. పరలోకం మీద అంత క్లారిటీ లేదు, నిత్యత్వం మీద సబ్జెక్ట్ అంత క్లారిటీ లేదు, ఆజ్ఞల మీద అంత డెప్త్ నాలెడ్జ్ లేదు. ఏమీ లేని జక్కే దగ్గరికి యేసుప్రభు వారు ఒకరోజు వెళ్ళారు. జక్కీకి ఈ లోకం మీద నాలెడ్జ్ ఉంది తప్ప ఆ జీవితం మీద నాలెడ్జ్ తక్కువే ఈ అబ్బాయితో పోలిస్తే. ఆ రోజు వెళ్ళాడు, జక్కయ్య వెళ్ళరా మీ ఇంటికి నేను టీ బ్రేక్ వస్తున్నాను అన్నట్టు వెళ్ళాడు యేసుప్రభు వారు. ప్రభు ఏమన్నాడో తెలుసు, ప్రభుతో జక్కయ్య ఏమన్నా తెలుసు, అయ్యా నీకు విషయం చెప్తున్నాను, నీవు నాతో ఉండాలన్నా, నేను నీతో ఉండాలన్నా, నీవు నా ఇంటికి రావాలన్నా నాకు అర్హత ఉండాలి. నేను నీతో ఇదిగో ఈ గంట ఉండడానికి, లేదా నా ఇంట్లో ఈ గంట ఉండడానికి నేను ఎవరి దగ్గరైనా 1000 తీసుకుంటే దానికి 1000 కలిపి 2000 ఇచ్చేస్తాను. ఇప్పటివరకు ఎవరి దగ్గర 5000 తీస్తే దానికి మరొక 5000 కలిపి ఇచ్చేస్తాను. ఎందుకంటే ఒక గంట నీతో ఉండాలి అంటే నేను ఇవన్నీ వదిలేసుకోవాలి. ఒక గంట ఉండడానికే జక్కయ్య వదిలేస్తే మరి అనంతమైన జీవితం ఉండడానికి మనం ఎన్ని వదిలేయాలండి? ఆ మాట అర్థమవుతుందో లేదు. ఆ కుర్రోడికి తెలిసిన నిత్యత్వం జక్కీకి తెలియదు, ఆ కుర్రోడికి తెలిసినంత బైబిల్ నాలెడ్జ్ జక్కీకి తెలియదు. కానీ జక్కయ్య ఒక గంట యేసు ప్రభుత్వం ఉండడానికి చాలా వదిలేస్తాడు. ప్రభు ఏమన్నా తెలుసా, జక్కయ్య యువర్ సన్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం కొడుకు. ఎందుకు చెప్పినా, మీ తండ్రి అయిన అబ్రహాముకి దేశాన్ని ఇస్తే దేశం పక్కకు పోయి టెంట్ వేసుకుని ఆ పునాదులు గల పట్టణం నాకు చాలు ప్రభు, ఈ దేశం వద్దన్నాడు. సేమ్ యాటిట్యూడ్ నీకుందయ్యా జక్కయ్య, యువర్ సన్ ఆఫ్ అబ్రహాం అన్నాడు. నేను అడుగుతున్నానండి, నిత్యత్వం కొరకు ఏమిస్తున్నాను చెప్పండి. జక్కయ్య తనవన్నీ పక్కన పెట్టేశాడు. వ్యాపారాల మానం, దొంగెత్తిగల మానం, అబద్ధాల మానం, పుచ్చుక్కుమని అబద్ధం ఆడేస్తాం, నైస్గా చెప్తాం, చచ్చకు కూడా తిరుగుతాం. జ్ఞానం దేవుని కొరకు ఉపయోగించేస్తుంది, లోకం కొరకు ఉపయోగిస్తాం. నీ సిరిని దేవుని కొరకు ఉపయోగించేస్తుంది, పనికి మాలిన ఖర్చుల కొరకు నీ సిరిని ఉపయోగిస్తావు అని అడుగుతున్నాను. జక్కయ్యని చూడు, జక్కయ్య నువ్వు సన్ ఆఫ్ గాడ్ అని కూడా చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడివి, రా నీలాటల కొరకే నిత్యత్వం సిద్ధం చేయబడి ఉంది. నేను ముగించేస్తున్నాను. ప్రభువా నేను నమ్ముకున్న తర్వాత, నేను తెలుసుకున్న తర్వాత, దేవా సిరా నువ్వా, లోకమా నువ్వా, స్నేహాలా నీతో స్నేహమా, ఇవన్నీ జడ్జిమెంట్ వేసుకున్నాను ప్రభువా. ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు నువ్వుంటే చాలని మాట ఇవ్వగలవా?
ఇవ్వు. నీ కొరకు కమిట్మెంట్ పెట్టుకున్నాను ప్రభువా. ఈ సువార్తల్లోనే నాకు సంతోషం ఉంది, ఈ సభల్లోనే నాకు ఆనందం ఉంది, ఈ చర్చి వాతావరణంలోనే నాకు సమాధానం ఉంది. నీ కొరకు ఉరుగులు పరుగుల జీవితంలో నా ఆరోగ్యం పాడు చేసుకోవడంలో నాకు ఒక మజా ఉంది. నీ కొరకు జీవిస్తూ జీవిస్తూ అనేకులకు ప్రచురించడంలో ఒక బాధ్యత, ఒక కమిట్మెంట్, ఒక గోల్ ఉంది ప్రభు. వచ్చేస్తాను ఒకరోజు, నేను చూడాలన్న ఆశతో బతుకుతాను, ఒకరోజు వచ్చేస్తాను గోల్తో బతకగలవా? పౌలు ఎలా అన్నాడు, పౌలు గారు ఇలా మాట్లాడితే ఇలా అంటాడు, యేసుప్రభుని ఎరిగిన తర్వాత వెనకున్నవన్నీ మర్చిపోయాను అన్నాడు, ముందున్న వాటి కొరకే పరిగెడుతున్నాం అన్నాడు. మనము ముందున్న యేసుప్రభుని చూస్తాం, చెప్పండి, వెనకున్నవేమీ మర్చిపోము, అన్నీ ఆ తోకలాల వెనకాల ఎట్టుకుని తిరుగుతాం. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ చిన్ని సహవాసంలో నమ్మకంగా లేని నీవు రేపు నిత్యత్వాన్ని అడగడానికి నీకు రైట్స్ లేవు. నీకు ఎవడు గుర్తుపెట్టు. చిన్న విషయంలో నమ్మకంగా ఉండలేని నీవు రేపు పొద్దున్న తీసుకెళ్ళి ఆ పరలోకంలో నిన్ను ఎట్లా కూర్చోబెడతాడు అనుకున్నా అసాధ్యం. నీకు పరలోక పిలుపు రాదు, నిత్యత్వ పిలుపు రాదు, తేజవాసుల స్వాస్థ్యంలో నీకు పాలుండవు. ఎందుకంటే నువ్వు ఎక్కడే నమ్మకంగా లేనప్పుడు 10 రూపాయల్లో నమ్మకంగా లేనోడికి పట్టుకెళ్ళి 1000 రూపాయలు ఇస్తావా? 1000 రూపాయల్లో నమ్మకంగా లేనోడికి పట్టుకెళ్ళి 1,00,000 ఇస్తామా? 1,00,000 రూపాయలు నమ్మకంగా లేనోడికి పట్టుకెళ్ళి 1,00,000 ఇస్తామా? నువ్వు చిన్న అమౌంట్లోనే నమ్మకంగా లేనప్పుడు నీకు బిగ్ అమౌంట్ దేవుడు ఇస్తాడని ఎలా అనుకుంటున్నావు? నీ 10 రూపాయలు నా కొరకు ఖర్చు చేయలేనప్పుడు, 1 రూపాయి నువ్వు ఖర్చు చేయలేనప్పుడు నువ్వు 1000 ఎలా అడుగుతున్నావు? ప్రార్థన అని అడుగుతాడు, గుర్తుపెట్టుకో. చాలామంది సోదుకబులు చెప్తారు. ఏమైనా సోదుకబులు చెప్పినా, నాకే కనుక డబ్బులు లేవు కానండి, నాకు డబ్బులు ఉంటే దేవుని పని నేను చేద్దానండి. నువ్వు 10 రూపాయల్లో చేయరా అయ్యా, ముందు నువ్వు 10 రూపాయల్లో చేయి, ఆ 100 రూపాయల్లో చేయి. నాకే కనుక డబ్బులు ఉంటే నేను సేవ ఎలా చేద్దునంటే, ఎలా చేద్దు ఇప్పుడే తెలిసిపోతుంది ఎలా చేద్దువో. ముందు 1000 రూపాయలు చేయి, ఉన్న దానిలో చేయి, ఆ 2 నాణ్యాలు వేసిన ఆ తల్లి వలె చేయి, అప్పుడు నీకు ఇస్తాడు, ఇచ్చి చూపిస్తాడు. ముందు 100లో నమ్మకంగా ఉండు, 1000 ఇస్తాడు, 1000లో నమ్మకంగా ఉండు, తర్వాత ఇస్తాడు, ఇంకా నమ్మకంగా ఉండు, కోట్లలో కూర్చోబెడతాడు పట్టుకెళ్ళి, అక్కడ కూడా నమ్మకంగా ఉండు, తీసుకెళ్ళి నిత్యత్వంలో కూర్చోబెడతాడు. నేను తీసుకెళ్ళి నువ్వు ఎక్కడే దొంగెత్తిగళ్ళేస్తే ఎంతకాలం ఉన్నా అడుగుతున్నాను. బయట లోకంలో ఒక సూత్రం చెప్తారు, వెలుగుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని అడుగుతున్నాను. ఎంతకాలం ఉంటుంది నీ వెలుగు అని అడుగుతున్నాను. ఎంతకాలం ఉంటుంది వెలుగు? 60, 40, 50? ఎంతకాలం వెలుగు? నేను చెప్తున్నాను, వెలుగు ఆరిపోద్ది, సంపాదించినవన్నీ ఎక్కడ ఉండిపోతాయి, చివరికి బోడి దిగంబరత్వంతో దేహంతో నిలబడి సిగ్గుపడి ధనవంతుని చెంతకు చేరిపోతాం. గుర్తుపెట్టుకో. ప్రభువా, నిత్యత్వం నాకు తెలిసింది, నా ప్లాన్స్ నేను మార్చుకుంటున్నాను, ఈరోజు నుంచి బైబిల్ చదువుతాను, ఈరోజు నుంచి ప్రేయర్ లైఫ్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, కసిగా చదువుతాను, సండే వచ్చేసరికి ఎవర్ రెడీ ప్రిపరేషన్లో వస్తాను. ఈ వారం నాతో దేవుడు ఏం మాట్లాడతాడని నా చెవులు, నా హృదయాన్ని పెద్దది చేసుకుని నేను వస్తాను. వారం వారం దేవుడు నాతో ఏమి సెలవిస్తాను నేర్చుకుంటాను. ఆ లోపాలు నాలో ఉంటే దారి వెంబడి వెళుతూ నేను ఎమరవేర్చుకుంటూ మార్చుకుంటూ వెళ్ళిపోతాను. ఈ కమిట్మెంట్లు ఇవ్వు. ప్రభు అంటాడు, బల నమ్మకమైన దాసుడా. తీసుకో, 5కి 5 తీసుకో, 2కి 2 తీసుకో. నీలాంటి వరకు ఇంకా నిత్యత్వం సిద్ధం చేయబడింది. రా, మీ కొరకు సిద్ధం చేశాను, రండి, స్వతంత్రించుకోండి అంటాడు. గోల్స్ పెట్టుకోండి. చదువుతున్నారా? చదవండి. ఎంత బాగా ఎలా చదువుతున్నారండి అంటే, క్రైస్తవ బిడ్డలండి చదువుతారండి అని చెప్పండి. రూమ్స్లో ఎంత నమ్మకంగా యంగ్స్టర్స్ ఎలా ఉండగలుగుతున్నారంటే, ఉంటారండి. వాళ్ళ దేవుని కోసం బతికే బిడ్డలండి అలాగే ఉంటారండి నమ్మకంగా. ఇలా పార్కులకి, బీచ్లకి, సినిమాలకి మీరు రారంటే రారండి. వాళ్ళు ఈ లోకంలో బతుకుతున్నారు కానీ వాళ్ళు అలా ఆ లోకం కొరకు జీవిస్తున్నారండి. రారండి. కమిట్మెంట్ ఉన్న ప్రజలండి వాళ్ళు. ఉద్యోగులు ఎంత నమ్మకంగా ఎలా ఉండగలుగుతున్నారండి అంటే, వాళ్ళ కమిట్మెంట్లు ఉన్నాయండి. రేం పగలు ఎంత నమ్మకంగా వర్క్ ఎలా చేయగలుగుతున్నారు బాస్ లేనప్పుడు కూడా అంటే, కమిట్మెంట్లు ఉన్నాయండి వాళ్ళకి. వాళ్ళ దేవుడు చూస్తాను కమిట్మెంట్ ఉందండి. యోసేపుని మీరు చూడండి, కమిట్మెంట్ బాయ్, సేమ్ గృహ నిర్వాహకుడు. ఎంత నమ్మకంగా ఉన్నాడండి. అంత నమ్మకంగా ఉన్నాడు కనుకే గోతులు ఉన్నవాడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నువ్వు గోతులోనే దొంగేసలు వేసేస్తావు. నువ్వు ఇంట్లో ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు, దేశంలో ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క భక్తుల జాబితాలో నమ్మకంగా సేద తీరుతున్నాడు. సక్సెస్ గ్రాప్ అంటారు దాన్ని. బతికితే దేవుని కోసం బతికేయండి, లోకం కోసం బతుకు అంటారు, లోకంలోకి వెళ్ళిపోండి. అటు ఆఫ్ ఇటు ఆఫ్ వద్దు, 50-50 వద్దు. ఉంటే పూర్తిగా దేవుళ్ళో, లేదా లోకం. చర్చికి వస్తున్నారు,
చర్చే లైఫ్. ఇంక గుర్తుపెట్టుకోండి, జీవితం బయటికి వెళ్ళక కూడా చర్చ్ లైఫ్ మీకు కనబడాలి. లోకంలో ఉంటారా, లోకంలోకి వెళ్ళిపోండి. ఇది అర్థమైతే ప్రభు చెప్తున్నాడు, 4 రోజుల జీవితం కొరకు అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడుకున్న గ్రౌండ్ వర్క్, నిత్యం ఉండే జీవితం కొరకు నా పిల్లలకి గ్రౌండ్ వర్క్ లేనందుకు ఈ వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులే తెలివిగా ఉన్నారు. బాధాకరం. మనం వాళ్ళకి మాదిరిగా ఉండాల్సింది పోయి, చెప్పండి, వాళ్ళు మనకు మాదిరిగా ఉండడం సిగ్గుకరం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. మరొకసారి ఈ మాటలు మేము ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తుతులు, స్తోత్రము. ఏం పోగేసుకుని పట్టుకెళ్ళిపోతాం తండ్రి, ఏం దాచుకుని మేము పట్టుకెళ్ళగలం తండ్రి. మా హృదయాలు, మా మాటలు, మా తీరుతెన్నులు, మా నిర్ణయాలు, మా చూపులు, మా ఆలోచనలు, మా పరుగులు, మా యొక్క ఆవేశాలు అన్నీ తెలియజేస్తున్నాయి తండ్రి. మేము నిత్యత్వం కొరకు బతుకుతున్నామో, లోకం కొరకు బతుకుతున్నాము. మాటల్లో యథార్థత లేదు, నిర్ణయాల్లో యథార్థత లేదు తండ్రి, చూసే చూపులో యథార్థత లేదు. ఒక నిత్యమైన నివాసాల కొరకు స్నేహితుల్ని ఏర్పాటు చేసుకోవడంలో తండ్రి నిత్యత్వపు స్నేహాలు లేవు. మా దిక్కుమాలిన చిన్న చిన్న విషయాల కొరకు తండ్రి మేము వదిలేస్తున్నాం. చాలా లవ్ అని చెప్పి లవ్ కొరకు తండ్రి కేవలం ప్రేమ కొరకే సహవాసం మానేసే వాళ్ళు ఉన్నారు తండ్రి. ప్రేమించిన అమ్మాయి కొరకు ఇల్లు వాకులు సంఘాన్ని వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు తండ్రి. సిగ్గుమాలిన విషయం దేవా తండ్రి, అలాంటి వారిని గద్దించండి, మార్చండి తండ్రి. దేనికోసం బతుకుతున్నారో వారికి తెలియచేయండి తండ్రి. తండ్రి కేవలం ఒక ఉద్యోగం సంపాదించడానికి, దాన్ని సంపాదించడానికి ఎలాగైనా దేవుని బిడ్డలని చెప్పుకున్నా కానీ తండ్రి లంచాలు ఇవ్వడానికి అలవాటు పడుతున్నారు దేవా. సిగ్గుమాలిన విషయం తండ్రి. 4 రోజులు ఉండే జీవితం కొరకే తండ్రి లోకస్తులు అంత ప్రణాళికలు కలిగి కమిట్మెంట్ కలిగి జీవిస్తే అనంతమైన జీవితం కొరకు మేము ఎంత కమిట్ అవ్వాలి తండ్రి. యుద్ధం చేసినట్టు చేయాలి దేవా మేము సేవ, యుద్ధం చేసినట్టు చేయాలి తండ్రి సహవాసం. కనబడుతున్న తండ్రి విరోధులతో, కనబడన తండ్రి శత్రువుతో ఈ ఆత్మీయ పోరాటంలో మేము ఎంత బలంగా ఉండాలి దేవా. ఒక బైబిల్ చదువు, ఒక ప్రార్థన తండ్రి వాడుకగా మేము చేయము. సంఘ సహవాసాల్లో యాక్టివ్గా ఉండవు. ఏదైనా ఒక పని చెబితే తండ్రి అది ఖచ్చితంగా చేస్తామన్న నమ్మకాన్ని మేము చూపించము. ఏది చేయము తండ్రి. ఒక్క దేవుడిని నమ్ముకున్నామన్న పేరు తప్ప మేము ఏం చేస్తున్నాం తండ్రి, ఏమీ చేయము తండ్రి. ఈ ఏడాది సంపాదనలో నా కుటుంబం కొరకు ఖర్చు పెట్టింది ఎంత, నా యొక్క అవసరాల కొరకు ఖర్చు పెట్టింది ఎంత, నా దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టింది ఎంత, ఒక క్రాపు లేని జీవితం దేవం మాది. ఏమి ఇవ్వం, ఏమి చెయ్యం, ఎక్కడికి పరిగెట్టం, ఏ సువార్త చేయం. ఎదుటోడు చూస్తున్నప్పుడు నేను ఎలా ఆత్మీయంగా సంపాదించాలని ఏ ఆశ మేము పెట్టుకోం. కానీ చచ్చిపోతే మాత్రం మాకు పరలోకం వచ్చేయాలని ఎదురు చూస్తాం తండ్రి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడ లేదు దేవా. లోకస్తులే బాగున్నారు తండ్రి మాకన్నా. ఒక సినిమా వాడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక గుమస్తా ఉద్యోగం చేస్తున్నవాడు తండ్రి, ఒక ఉద్యోగం కొట్టాలనుకున్నాడు, ఒక పెళ్లి చేసుకునే తండ్రి ఒక లోక సంబంధమైన అబ్బాయి, వాళ్ళు ఎంత అనుకున్న దాన్ని సాధిస్తుంటే మేము నిత్యత్వం సాధించాలనే బాప్టిజం తీసుకున్నాం తండ్రి. మీతో ఉండాలనే మేము బాప్టిజం తీసుకున్నాం తండ్రి. సంఘంలో ఆత్మీయంగా బలం పొంది లోకాన్ని వ్యతిరేకించాలనే మేము మారు మనసు పొంది రాజ్యంలోకి వచ్చాం దేవా. ఏవి ఆ కమిట్మెంట్లు తండ్రి రోజు రోజుకి ఏమైపోతున్నాయి దేవా. గోల్స్ మర్చిపోతున్నాం, లక్ష్యాలు మర్చిపోతున్నాం తండ్రి. లోక సంబంధమైన నిర్ణయాలే ఆత్మీయత అనుకుంటున్నాం తండ్రి. ఇవన్నీ మాకు వద్దు దేవా. ఒక ఇల్లు కట్టినా, ఒక వాకిలి మేము కొన్నా, ఒక స్థలం కొన్నా, ఒక ఆహారం మేము తిన్నా, ఇది నా నిత్యత్వానికి ఆటంకం కాకపోతేనే ఆ నిర్ణయం తీసుకునే ఆ పెద్ద మనసును మాకు దయచేయండి తండ్రి. కట్టుకున్న ఇంటి గోడల మీద మేము చెయ్యేసి తండ్రి దేవా ఈ ఇల్లు నాకు శాశ్వతం కాదని ప్రార్థించే మనసును నాకు ఇవ్వండి. కొనిన స్థలం మీద తండ్రి మేము నిలబడే దేవా ఈ స్థలాలు మాకు నిత్యము కాదు, నిత్య నివాసాలు మాకు ఉన్నాయని ప్రార్థించే మనసును మాకు ఇవ్వండి. సంపాదించిన సంపాదనలో తండ్రి ఈ సిరి ఇది ఎల్లకాలం మాతో ఉండదు, నిత్యం మాతో ఉండే నిత్య నివాసులు ఉన్నారు. వాళ్ళ కొరకు మేము ఏం చేసామన్న తండ్రి ఆ ఆలోచన మాకు రేకెత్తించండి. సంఘానికి వచ్చాము, వెళ్ళాము, దేవుడిని నమ్ముకున్నామన్నా ఇలాంటి తండ్రి సోది మాటలు, నిర్లక్ష్యం మాటలు తండ్రి, ఖర్చు లేని మాటలు మాట్లాడి వెళ్ళిపోయే నిర్లక్ష్యమైన భక్తుల జాబితాల నుంచి మమ్మల్ని తొలగించండి. ఏదో ఒకటి మేము చేయాలి దేవుని కొరకు, మా తండ్రి కొరకు, మా నిత్యత్వం కొరకు.
ఏదో ఒకటి మేము పాటుపడాలి, ఏదో ఒకటి మా వెలుగుండగానే, మా ఓపుకుండగానే, మా ఆలోచన పనిచేస్తుండగానే, మా రెక్కల కష్టం ఉండగానే ఏదో ఒకటి మేము చేయాలి. సంఘం మాకేం చేసిందని ప్రశ్నలు కాదు తండ్రి, సంఘానికి సహవాసానికి మేమేం చేసాం, ఇది మా ముందున్న ప్రశ్న తండ్రి. మేము చెయ్యాలి, పరిగెట్టాలి, పరుగులు తీయాలి. 60 ఏళ్ళ జీవితంలో అరిగిపోయి ప్రభువా నీ సెంతకు వచ్చేస్తున్నానని తండ్రి మేము సేద తీరాలి. అంత మేము వాడబడాలి తండ్రి. మా వాక్యాన్ని వింటున్న తండ్రి, మీ వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలందరినీ ఆ విధంగానే రేపండి. మీరు మమ్మల్ని రేపండి, మేము తండ్రి మీ బిడ్డలను రేపుతాం. పౌలుకి ఇచ్చిన ఆత్మను, అపోస్తలకి ఇచ్చిన ఆత్మను తండ్రి, ప్రవక్తలకి ఏ ఆత్మనిచ్చినైతే మీరు వాడుకున్నారో ఆ ఆత్మనే మాకు అనుగ్రహించండి తండ్రి. మీ ఆత్మ మాలో ఉంటే మా ఎదుటున్న వారిని తండ్రి మేము రేపగలం తండ్రి. మేము రేపుతున్నాం, మేము చూస్తున్నాం తండ్రి. యవనస్తుల బంధకాల నుంచి విడుదల ఇవ్వండి. సంసారంలో కొట్టుకుపోతున్న వారికి తండ్రి సమాధానం ఇవ్వండి. ఉద్యోగాలే మాయలో కొట్టుకుపోతున్న వారికి దేవుడి కొరకు ఉద్యోగం చేయాలన్న ఆశను రేపండి. ప్రేమలు, వ్యవహారాలు, లౌకికమైన సినిమా, చెత్త కల్చర్లో ఉన్న వారికి తండ్రి ఇవంతా చెత్త పెంట అని తండ్రి వెనకున్న వాటిని మర్చిపోయి ముందున్న నిత్య నివాసాల కొరకు పరుగులు తీయడానికి వారి హృదయాలు పెద్దవి చేయండి. నా ముందు మాట్లాడిన తమ్ముడిని, నా జత పని వారైన తమ్ముళ్ళని, అధ్యక్షుల వారిని, ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్న సహోదరుల్ని, యవన బిడ్డలని, చదువుకుంటున్న వారిని, తల్లులను, అక్కలను, అన్నలను, తండ్రులను అందరినీ తండ్రి మీ సత్యం అనే ఆహారంలో ఇంకనూ ప్రోత్సహించి బలపరుస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని సత్తులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారిని కూడా మమ్మల్ని నచ్చకపోయినా, మమ్మల్ని ఇష్టపడకపోయినా ఈ వాక్యాన్ని ఇష్టపడే మనసును వారికి ఇస్తారని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.